మనము సామెతల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుకున్నాం. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. ఇక్కడ బుద్ధిమంతుడు అలాగే బుద్ధిహీనుడికి ఒక మాట చెప్తే అతను త్వరగా లోపడ్డాడు. బుద్ధిహీనుడు ఆ మాట అంతగా నాటుదు అతడికి. అందువల్ల ఈ యొక్క బుద్ధిహీనుడికి 100 దెబ్బలు అంటే ఎన్ని దెబ్బలు? 100 అంటే ఎన్ని? 100 దెబ్బలు నాటునంత కంటే, అంటే 100 దెబ్బలు బుద్ధిహీనుని కొట్టామనుకోండి, అంతకంటే కూడా ఈ యొక్క బుద్ధిమంతునికి ఒక మాట చెప్పగానే ఒక గద్దింపు లోతుగా నాటును అన్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ కుట్టు, బుద్ధిహీనులు కుట్టు అంటే కొట్టమని కాదు దాని అర్థం. దాని భావంతో చెప్తున్నారు అనమాట. ఒక 100 సార్లు చెప్పినా కానీ బుద్ధిహీనుడు వినడు. తన యొక్క విధానంలోనే బుద్ధిహీనంగానే ప్రవర్తిస్తూ బుద్ధిహీనంగానే వెళ్ళిపోతుంటాడు. బుద్ధిహీనంగానే నడుస్తున్నాడు. బుద్ధిహీనుడు అంటే తెలివి తక్కువతనం. వాడు ఎన్నిసార్లు చెప్పినా మార్చుకోడు. 100 సార్లు చెప్పినా తను చేయాలనుకున్న మార్గంలో, వెళ్ళాల్సిన మార్గంలో వెళుతూ ఉంటాడు తప్ప మారడు అతను. అలాగే బుద్ధిమంతునికి ఒక మాట చెప్పగానే అతను లోబడిపోతాడు, మారిపోతాడు. అంతేగాని బుద్ధిమంతుడు ఒక మాట చెప్పగానే ఏమవుతాడు చెప్పండి? ఏమవుతాడు? మారిపోతాడు. అదే బుద్ధిహీనుడైనట్లయితే 100 సార్లు చెప్పినా వాడు నడవలసిన త్రోవలో ఆ చెడు మార్గంలో పోతూ ఉంటాడనమాట. అంతేకాకుండా తిరుగుబాటు చేయవాడు కీడు చేయుటకే కోరుకును, అతను వెంట క్రూర దూత పంపబడును. అంతేకాకుండా ఈ బుద్ధిహీనుని యొక్క స్వభావం ఏంటంటే, బుద్ధిమంతుడైతే లోపడతాడు కాబట్టి అతను తిరుగుబాటు చేయడు. తిరుగుబాటుగా ఆలోచించడంటే వ్యతిరేకంగా ఆలోచించడు, విరోధంగా ఆలోచించడు. ఏదైనా చెప్పామనుకోండి దాన్ని చేస్తానే తప్ప ఏ విధంగా కూడా విరోధంగా ఆలోచన చేసి తిరుగుబాటు చేయడు బుద్ధిమంతుడు. కానీ బుద్ధిహీనుడైనట్లయితే ఏది చెప్పినా కానీ అతను తిరుగుబాటుగా ఆలోచించి చెప్పిన దాని ప్రకారం నడవడం, వాక్య ప్రకారంగా జీవించడం, మార్చుకోవడం, మారడం. అందువల్ల బుద్ధిమంతుడికి బుద్ధిహీనునికి వ్యత్యాసం ఉంది. బుద్ధిమంతుడికి ఒక మాట చెప్తే చాలు, 10 సార్లు చెప్పక్కర్లేదు. అతని హృదయంలో ఆ మాట ఏమవుతుందంటే అలా నాటుకుపోతుంది, మొక్క నాటుకుపోయినట్టుగా అతని హృదయంలో నాటుకుపోతుంది బుద్ధిమంతుడు. అలాగే బుద్ధిహీనుడికి 100 సార్లు చెప్పినా కానీ అతడు ఆ మాట హృదయంలో ఎక్కదు. వాక్యం వింటుంటాడే కానీ అది హృదయంలో పనిలేదు. శ్లోక సహవాసాలు జీవితం చేస్తూనే ఉంటాడు. స్కూల్లోని వాళ్ళతో వెళ్తూ సహవాసం చేద్దంటే వినరు, చేస్తూనే ఉంటారు. బుద్ధిహీనులకు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ మనసు మార్చుకోరు, వాళ్ళ స్వభావాలు మార్చుకోరు. అందుకనే ఆ బుద్ధిహీనుల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏంటంటే తిరుగుబాటు చేయవాడు కీడు చేయకునే కోరును, అట్టివాడి వెంట క్రూరమైన దూత అంటే సాతాను యొక్క దూత పంపబడతారంట. తిరుగుబాటు అంటే ఈ బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే అతడు తిరగబడుతూ ఉంటాడు, పెద్దవారి మీద తిరగబడతాడు, అతను తల్లిదండ్రుల మీద తిరగబడుతూ ఉంటాడు. చెప్పాను కదా, ఆ తిరుగుబాటుగా ఆలోచిస్తాడు అన్నమాట. ప్రతిదీ కూడా విరోధంగా ఆలోచిస్తాడు అన్నమాట. ప్రతిదీ కూడా ఆయన ఏది చేయొద్దని చెప్పారు దానికి భిన్నంగా వేరుగా ఆలోచిస్తాడు. విన్నట్టుగా అతడు, లేకపోతే విన్నట్టుగా దానికి లోబడి నడవడం. అందువల్ల తిరుగుబాటు చేయవారితో పాటు క్రూర దూత అంటే సాతాను సంబంధం. అందుకని అతను క్రూరంగా ఉంటాడు అన్నమాట. తిరుగుబాటు చేసే వ్యక్తి ఎలా ఉంటాడు చెప్పండి?
దూత అంటే ఆత్మ, అదొక రకమైన ఆత్మ. అంటే అది సాతాను యొక్క ఆత్మ అతని మీదకి వదిలిపెట్టబడుతుంది అనమాట. అతను క్రూరంగా తయారైపోతాడు. చూడండి సౌలు రాజు ఎలా తయారైపోయాడు, క్రూరంగా తయారైపోయాడు. ఆ విధంగానే తిరుగుబాటు చేయని వెంట క్రూరదూత పంపబడతారండి. అందువల్ల తిరుగుబాటు చేయటం అనేటువంటిది బైబిల్లో మనము చూద్దాము. ఒకసారి 2 సందర్భాలు చూద్దాం మన బైబిల్లో. యెహోషువ గ్రంథంలో మనం ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకున్నాం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములు జరము ముని మనవుడును జబ్దీ మనవుడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునేది కనుక యావే ఇశ్రాయేలు మీద కోపగించాడు. అంటే ఆయన మాటకు లోబడకపోవడమే, ఆయన ఏదైతే చేయకూడదో చెప్పాడో దాన్ని చేసినట్లయితే అది తిరుగుబాటు కిందకు వచ్చేస్తాయి. ఇక్కడ బైబిల్ అదే చెప్తుంది అనమాట. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారు. వీడియో గేమ్లు ఆడుతున్నాం అనుకోండి, తిరుగుబాటు చేసినట్టే. తల్లిదండ్రులు లోపడకుండా అనుకోండి, తిరుగుబాటు చేసినట్టే. మీకు అర్థమైందా? లోపడకపోతే ఏమవుతుందో చెప్పండి. ఆయన ఏం చెప్పాడు దాన్ని చేయకుండా నువ్వు చేసేది చేసుకుంటూ పోతున్నావు, దాన్ని ఏమంటారు చెప్పండి? ఆ వాక్యాల విధంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, దాన్ని ఏమంటారు? తిరుగుబాటు స్వభావం అంటారు. ప్రార్థన చేసుకుని చెప్పినాం అనుకోండి, ప్రార్థన చేసుకోకుండా ఉన్నాం అనుకోండి, తిరుగుబాటు స్వభావం. ఆయన చెప్పింది చేయకపోవడమే తిరుగుబాటు స్వభావం. మరలా ఇదిగో మీరు సహనం కలిగి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, లేకపోతే ప్రేమ కలిగి ఉండి ఉండండి అన్నాం అనుకోండి, ఆ విధంగా ఉన్నాం అనుకోండి వదిలిపెట్టి. కానీ ఆ విధంగా లేవనుకోండి సర్వశక్తిమంతులు తిరగబడినట్లెక్క. అందువల్ల ఇక్కడ సర్వశక్తిమంతుడు ఆ యెహోషువ కాలంలో ఈ యొక్క ఏరుకో అనేటువంటిది శపితమైనది కాబట్టి అది కాల్చివేయబడుతుంది. శపితమైనది కాబట్టి, శపించబడింది కాబట్టి అది కాల్చివేయబడుతుంది. కాబట్టి దాన్ని దేన్ని కూడా మీరు దొంగిలించొద్దు, దేన్ని కూడా మీరు దాన్ని దొంగిలించొద్దు అని చెప్పినప్పుడు ఆ యొక్క జరహు మినిమమైనటువంటి ఆ యొక్క ఆహ్వానబడి వాడు ఏం చేశాడంటే ఆ శపితమైన దానిలో కొంత తీసుకొనిను అని ఉంది. అంటే వాడు దొంగిలించాడు. అప్పుడు అది సర్వశక్తిమంతుడికి ఏమైపోయింది చెప్పండి? తిరగబడినటువంటిది. అంటే అతను దాని అర్థం ఏంటంటే వాక్యాన్ని నమ్మలేదు. సర్వశక్తిమంతుడు చెప్పిన మాటనే నమ్మాడని కూడా లోపడతారు. అందువల్ల నమ్మకపోవడమే తిరుగుబాటు చేయడం అంటారనమాట. ఆ వాక్యం నమ్మకపోవడమే, ఆయన చెప్పిన మాటకు నమ్మి లోపడకపోవడమే తిరుగుబాటు స్వభావం. అలాగే లోకంలో వాటిని ప్రేమించొద్దు, లోకం అంతం కాబోతుంది అని బైబిల్ చెప్తుంది అనుకోండి చివరి టైంలో. అప్పుడు నువ్వు లోకంలో వాటిని ప్రేమించకుండా ఉన్నంత కాలము నువ్వు బుద్ధి కలిగి నడుచుకున్నట్లే. కానీ నువ్వు ఎప్పుడైతే లోకంలో వాటిని ప్రేమిస్తూ ఉంటావో అప్పుడు నువ్వు ఆయన మీద తిరుగుబాటు చేసినట్లు లెక్క అన్నమాట. ఎందుకంటే లోకం అంతం కాబట్టి నువ్వు నమ్మట్లేదు, లోకం నాశనం కాబోతుందని నువ్వు నమ్మడం లేదు. కాబట్టి లోకంలో వాటిని ప్రేమిస్తున్నావు కాబట్టి నమ్మక, అంతం కాబోతుందని నమ్మక నువ్వు లోకంలో వాటిని ప్రేమిస్తూ ఉన్నావు కనుక అది సరస్వతి దృష్టిలో ఏమవుతుంది చెప్పండి? తిరుగుబాటు అవుతాదనమాట. ఇంకొక వచనం మనం చదువుకుందాం. 1 సమూయేలు 15వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. మరియు యావే నిన్ను సాగనంపి నువ్వు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలన చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవుగా నువ్వు ఎందుచేత యావే మాట వినక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తున్నాను. అందుకు సౌలు
ఆ మాట అనవద్దు. నేను యావే మాట విని యావే నన్ను పంపిన మార్గమును పోయి అమాలేకుని రాజైన అగగును తీసుకుని వచ్చి తిని గాని అమాలేకులను నిర్మూలన చేస్తుంది. అయితే గిల్గాలులో నీ సర్వశక్తిమంతుని యావే బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చినని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యావే సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట మీద శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుట ఏను పాపముతో సమానము. కాబట్టి ఇక్కడ చూడండి, అతడు పూర్తిగా సౌలు రాజు సమూయేలు ఏం చెప్పాడు దాన్ని నమ్మాడు అనుకోండి. సమూయేలు ఏం చెప్పాడు అంటే సర్వశక్తి మంత్రి ఏం చెప్పాడు దాన్ని పూర్తిగా అమాలేకీలందరూ నిర్మూలన చెందినప్పుడు అమాలేకీలందరూ నిర్మూలన చేసేవాడు. కానీ ఇక్కడ ఏం చేశాడంటే అక్కడ జనులకు చడిచి జనులు ఏమంటారో ఏమిటో అని ఆ జనుల మాట కూడా కొంత తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కొంచెం బలిష్టమైన వాటిని లేకపోతే కొన్ని నుంచి ఆయనకు బలులుగా అర్పిస్తే బాగుంది అలాగెలాగానే పనికిమాల సలహాలు ఇచ్చారు. ఎప్పుడైతే ఆ సలహాలు ఇచ్చారో అప్పుడు ఆ ప్రవక్త అయినటువంటి సమూయేలు చెప్పినటువంటి మాటని కొంత నెరవేర్చి కొంత జనులు చెప్పినట్టు కూడా చేసినందువల్ల అది సర్వశక్తిమంతుని తిరుగుబాటు చేసినట్లయిపోయింది. సర్వశక్తిమంతుని తిరుగుబాటు చేయడం అనేది సోది చెప్పుట అనేటువంటి పాపంతో సమానం. అంటే దయ్యం బట్టిన వాళ్ళు దురాత్మ బట్టిన వాళ్ళు సోది చెప్తారు. అది ఆ సోది చెప్పేటువంటి వాళ్ళు సర్వశక్తిమంతునికి విరారా అది వ్యతిరేకమైన విరోధమైనటువంటి పాపం. అలాంటి సోది చెప్పే వాళ్ళతోటి సమానము అని చెప్పాడు. కాబట్టి అందువల్లే సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడో దాన్ని సంపూర్ణంగా ఎవరైతే చేస్తారో వారు బుద్ధిమంతులు, వారు లోబడి. అలా కాకుండా సౌలునే అలా కాదు జనులు కూడా అడిగితే బాగుంది అని సమూయేలు చెప్పింది కాకుండా మన బ్రదర్ అయితే బాగుంది, మన సిస్టర్ అయితే బాగుంది, లేకపోతే సమాజంలో జనులు అడిగితే బాగుంది ఆ విధంగా తీసుకొని అసలు ఏం చేశాడనంటే ఆ విధంగా సమూయేలు లేకపోతే సర్వశక్తి మీద చెప్పిన మాటకి విరోధంగా వెళ్ళడం వల్ల అది తిరుగుబాటుగా అయిందనమాట. అంటే అతడు పూర్తిగా సర్వశక్తిమంతుని మాటని నమ్మలేదు. అతను నమ్మాడు అనుకోండి, ఆయన ఏం చెప్పాడు దాన్ని చేశాడు. కానీ అతను నమ్మకుండా ఏం చేశాడు చెప్పండి, కొంత ఆయన నమ్మాడు, కొన్ని జనులు నమ్మాడు. అందువల్ల సర్వశక్తిమంతుడు ఆ మంచి పని చేశాక పర్లేదు అనలేదు. ఆయన ఎప్పుడు కూడా ప్రవక్త చెప్పింది చేస్తారా లేదా, ప్రవక్త చెప్పింది చేస్తారా, అక్కడ ఏ చెప్పింది చేశారు లేదు చూస్తారండి. ఎందుకంటే ఆయన ప్రవక్తల ద్వారానే మాట్లాడతారు. అంతేగాని నీకు ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు ఇష్టంగా అని చెప్పి నీకు ఎవరి మీద నమ్మకం ఉంటే లేదా ఎవరు మంచి వాళ్ళు అనిపిస్తే లేదా నీకు ఎవరైనా సహాయంగా ఉంటే ఎవరు నీకు ఉపయోగం ఉంటే అని వాళ్ళని బట్టి వెళ్తే వాళ్ళని బట్టి నడిస్తే అది తిరుగుబాటు సులువు అవుతుంది. మీకు అర్థమైందా? ఆ జనులు కూడా మనకి ఎప్పటికప్పుడు అప్పుడు జనులు పర్లేదు కదా అని జనులు బట్టి నడిచినా ఇదిగో మనకి జనులు కష్టకాలంలో ఇబ్బందుల్లో ఆపదలు ఇలా ఆదుకుంటున్నారు కదా, లేదా మనకు అవసరతలో సహాయం ఉంటున్నారు కదా అని చెప్పి ఆ విధంగా నడిచినట్లయితే ఏమైపోతుంది చెప్పండి, తిరుగుబాటు స్వభావం. అందుకని ఎప్పుడు కూడా సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు, ప్రవక్త ఏం చెప్పాడు దానికి అటు ఏ కొంచెం కూడా వాక్యములకు అటు ఇటు చేరకుండా ఖచ్చితంగా నెరవేర్చినప్పుడే వారు తిరుగుబాటు చేయని వారు అవుతారు. కానీ ఆ విధంగా కాకుండా ఇలా మంచిది అనిపించింది, అది చేస్తే బాగుంది అనిపిస్తుంది అని చెప్పి ఆ జనులు ఏం చెప్పారో దాని ప్రకారం అలా వెళ్ళినప్పుడు అది ఏమైందంటే సర్వశక్తిమంతుడి విషయంలో తిరుగుబాటు అయిపోయింది. అందుకే సర్వశక్తిమంతుడు అపవాదులే అని అనలేదు, కానీ నేను ఏం చెప్పాను దాన్ని చేయలేదని. దాన్ని బట్టి అప్పుడు పిల్లల సర్వశక్తిమంతుడి యొక్క కోపము
ఎవరి మీదకి వచ్చింది చెప్పండి? ఇప్పుడు వీళ్ళకి పర్లేదు అని అన్నా కానీ ఆయన కోపం మాత్రం మీ మీద ఉండదు. ఆయన వాక్యానికి లోపడకపోతే, అంటే ఆ వాక్యానికి లోపడకుండా ఆ వాక్యానికి తిరుగుబాటు స్వభావంతో కనుక ఉన్నట్లయితే, దాన్ని పాటించకపోయినట్లయితే ఆయన కోపం ఏమవుతుందో చెప్పండి? ఉండదు. అందువల్ల ఆ కోపంలో బట్టి ఆయన ఏం చేశాడండి, వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోషువ కాలంలోనే ఆ యొక్క శపితమైన దాన్ని దొంగిలించినందువల్ల ఏమండి దాని ద్వారా ఆ విధంగా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇజ్రాయేలు చాలా మంది ఏమైపోయారు చెప్పండి? చనిపోయారు. ఆయన సహాయం చేయలేదు ఆ యొక్క యుద్ధ సమయంలో సర్వశక్తిమంతుడు కాబట్టి శిక్షించాడు ఆయన. అదే విధంగా మనము ఈ సౌలు రాజు విషయంలో కూడా ఆయన ఏం చేశాడంటే, ఆయన చెప్పిన మాటని పాటించినందువల్ల ఆయన రాజుగా ఉండకుండా తిరస్కరించి దావీదు నాయన రాజుగా ఎన్నుకున్నాడు. అందువల్ల సర్వశక్తిమంతుడు తన మాటకి విషయంలో తన వాక్య విషయంలో నువ్వు ఏముందిరా నిన్ను తేలిక తీసుకుని వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన వాక్య విషయంలోనే లోబడిన వారిని ఆ రాజ్యాన్ని తీసుకెళ్ళి మళ్ళా ఆ ఏదో తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. లోబడిన వారిని ఆయన ఏం చేస్తారు చెప్పండి? పర్లేదు అని అనుకోడు. ఆ వాక్య ప్రకారం లేని వారిని ఆయన శిక్షించడం అనేది జరుగుతుంది. బైబిల్ అంతా ఆ విధంగా ఉంది. ఏ దేవుల్లో కూడా వాళ్ళు ఆయన ఏం చెప్పారో దాన్ని చేయలేదు. వాడు చేయకుండా సర్పం యొక్క మాట విన్నారు. సర్వశక్తిమంతుని మాట వినకుండా ఆ సర్పం యొక్క మాట విని ఆ తినకూడదని ఆయన చెప్పిన ఫలములు తిన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క ఏదును బయట వాళ్ళని ఇచ్చాడు. అందువల్ల పిల్లారా, అందువల్ల నువ్వు సర్వశక్తిమంతుని మాట ఎప్పుడైతే నువ్వు మీరిపోతావు, వాక్యం ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్యం చేస్తావో, ఆయన ఏం చెప్పాడు దాన్ని చేయకుండా నువ్వు ఎప్పుడైతే పాటించకుండా ఎప్పుడైతే నువ్వు ఉంటావో, అప్పుడు సర్వశక్తిమంతుని యొక్క కోపము నీ మీదకి వస్తాయి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? క్రూరమైన ఆత్మకి ఆయన వదిలిపెట్టేస్తాడు. ఇంకా అదేగా అందుకనే అక్కడ నుండి సౌలు రాజు ఎలా తయారైపోయాడు చెప్పండి? క్రూరుడుగా తయారైపోయాడు. క్రూరమైన వ్యక్తిగా, ద్వేషించే వ్యక్తిగా, కక్ష కలిగిన వ్యక్తిగా, కషాయతనం లేని వ్యక్తిగా, కనికరం లేని వ్యక్తిగా, ప్రేమ లేని వ్యక్తిగా, అసూయ కలిగిన వ్యక్తిగా, దావీదును చూడగానే తట్టుకోలేని వ్యక్తిగా మారిపోయాడు. అతడు రుసరుసలాడిపోయే వ్యక్తిగా మారిపోయాడు. చాలా క్రూరముగా ప్రవర్తించే వ్యక్తిగా, అతడు చేతులు ఏదంటే అది విసిరేసే వ్యక్తిగా మారి చాలా భయంకరమైన పరిస్థితి ఆ సౌలుని మనం చూస్తుంటాం. ఎందుకంటే క్రూరమైన దూత అతన్ని వెంబడిస్తూ ఉన్నాడు. ఆ దూతే అతని చేత కార్యాలన్నీ చేస్తుంటాడు. సాతాను యొక్క దూతది, దయ్యం అది. అందువల్ల తిరుగుబాటు చేయటం అనేది అది ఆయన ఏం చెప్పారు దాన్ని నువ్వు పాటించకుండా, నువ్వు ఆయన ఏం చెప్పారో దాన్ని ఏది పాపం చెప్పాడో ఏది పాపమో ఆ పాపాన్ని చేయొద్దని చెప్తే ఆ పాపాన్ని కనుక నువ్వు చేసుకుంటూ వెళ్ళినట్లయితే, ఆయన ఏమి చెప్పారు దాన్ని కనుక నువ్వు పాటించకుండా ఉన్నట్లయితే అది సర్వశక్తిమంతుని విషయం ఏమవుతుంది చెప్పండి? తిరుగుబాటు అవుతుంది. కాబట్టి పిల్లారా, దీని గురించి మనము సంఖ్యాకాండము 20వ అధ్యాయము మొదటి నుండి మరొకసారి మనం చదువుకున్నాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము మొదటి నుండి మీరు ఒకసారి చదవండి. చదవమ్మా. మొదటి నెలయందు సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడను. ఆ సమాజమునకు నీరు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధంగా పోయారు. జనులు మోషేతో వాదించు, అయ్యో మా సహోదరులు 50 చనిపోయినప్పుడు మేము చనిపోయిన ఎలా ఎంతో మేము. ఎందుకంటే చూడండి పిల్లారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఆయన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో ఆయన చేసి ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చిన సర్వశక్తిమంతుడు వాళ్ళని చంపుతాడా? చంపడు. వాళ్ళకి నీరు కావాలంటే ఇస్తాడు ఆయన, ఆహారం కావాలంటే ఆయన తెలీదా? బైబిల్ ఏం చెప్తుంది? నా రాజ్యము నా నీతిని మీరు మొదటగా వెతుకుని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడ్డాను. కానీ ఇతను ఏం చేస్తున్నారంటే వీళ్ళు
ఆయన కాలాన్ని వెతకడం మానేసి వీళ్ళేం చేస్తున్నారంటే వీటిని గురించి విచారిస్తున్నారు. ఏమి తిందురా, ఏమి త్రాగుదురా అనే విచారాలు అన్ని జనులు ఎలాగైతే విచారిస్తారో ఆ విధంగా విచారిస్తూ అక్కడ ఎదురు తిరుగుతూ ఉన్నారన్నమాట. అంటే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ అహరోను అంటే ఎవరంటే మోషేకి నోటిగా ఉన్నవాడు. అంటే మోషే ఏమో సర్వశక్తిమంతుడు, అంటే దేవుడుగా, అంటే చిన్న దేవుడు, చిన్న ఎలోహిముగా. బెన్నాం గారు ఎలా అన్నారు, అయ్యా జనులందరూ కూడా నిన్ను దేవుడు అనుకుంటున్నారంటే అనుకోని అది నిజమే. ఎందుకనంటే మోషే ఆనాడు చిన్న దేవుడు, ఆయనే అసలైనటువంటి సర్వశక్తిమంతుడు. మోషేకు నోరుగా ఆయన. అందుకని ఈ వాక్యము ఎవరి యొద్దకు వచ్చినో వారు దైవులని మీరు ఎదురా అని బైబిల్లో. అలాగే మోషేకు ఆనాడు వాక్యం వచ్చింది. మోషే ఎద్దుకి వాక్ ఆయన దగ్గరికే వస్తుంది. కుళాయిలో నీళ్ళు ఆ కుళాయిలో నుండి ఎలా వస్తాయో మాలో వస్తాయా, బొద్దులో వస్తాయా, రావు. ఆ ట్యాబులో నుండే వస్తాయి. ఎందుకంటే ఆ నీళ్ళు వచ్చి ఆ ట్యాంకులో నీళ్ళు ఆ విధంగా వచ్చేలాగా ఆ విధంగా తయారు చేయబడింది. కాబట్టి అలాగే ఆయన ఒక ప్రవక్తను కానీ ఒక వర్తమానికుని కానీ ఆయన దగ్గర వాక్యం అలా వచ్చేలాగా ఆయన ఒక ట్యాబ్ లాగా ఆ విధంగా సృష్టిస్తాడు, తయారు చేస్తాడు ఆయన. అందువల్ల ఎవరైనా నీళ్ళు పట్టుకోవాలంటే ఆ మోషే ద్వారానే పట్టుకోవాలి. కాబట్టి మోషే ఏంటంటే నెత్తి పెద్దలు కలిగిన వాడు. కాబట్టి నాయన నేను నెత్తి పెద్దలు కలిగిన వాడిని, నేను మాట్లాడలేని వాడిని, ఆయన మాట వాళ్ళకి అర్థం కాదు. అయితే నీ అన్న అహరోను లేరా, అతను నీకు నోరుగా ఉంటాడు. కాబట్టి పిల్లారా ఆ విధంగా ఇక్కడ మోషే అహరోను విషయంలో ఏం చేసిన జనులందరూ కూడా చూడండి, ఆ సమాజములకు నీళ్ళు లేకపోయినందున వారు మోషే అహరోను వినోదంగా పోగయ్యారు. వినోదంగా పోగయి వాళ్ళు ఏమన్నారంటే వాదిస్తూ ఉన్నారు, అయ్యో మా సోదరులు చూడండి విరోధంగా పోగయ్యారేనండి. అందరూ గుంపుగా తయారైపోయారు. అందరూ ఏమైపోయారు చెప్పండి, పోగైపోయారు. అందుకని సాతాను ఎప్పుడు కూడా కలుపుకుంటాడు జనాన్ని. వాడు జనం కావాలి, వాడు గుంపు ఉండాలి. అందుకని సాతాను ఎప్పుడు కూడా వాడు గుంపుని పోగు చేసుకుంటాడు. అందుకని ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఐక్యం చేస్తాడు, ఐక్య క్రిస్టమస్, ఐక్య ఆరాధన, ఆ విధంగా. అందుకని వాడిదంతా కూడా జన బలము, లోకరీతిగా బలము, ఆ విధంగా ఉంటాడు మన సాతాను ఎప్పుడు కూడా. కానీ సర్వశక్తిమంతుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే ఆయన తన యొక్క పిల్లలని ఆయన ప్రత్యేకపరుచుకుంటాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, అక్కడ నీళ్ళు లేకపోయేటప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ మోషేకుని అహరోనుకుని విరోధంగా పోయి నీళ్ళే మమ్మల్ని ఐగుప్తు తీసుకొచ్చారు. అసలు ఐగుప్తులోనే మేము ఉండేవాళ్ళం. అసలు ఇదిగో సరస్వతి మమ్మల్ని పంపించారని చెప్పి మోషే నువ్వే ఈ విధంగా చేసాం అని, నీళ్ళు ఏమి లేవు, ఇక్కడ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా కష్టాలు పడుతున్నాం, అలాగేలా అని చెప్పి వాళ్ళందరూ కూడా రకరకాలుగా తిరగబడి మోషేకు విరోధంగా మాట్లాడడం అలాగా ఆరంభించారు అనమాట. పోగలిపోయారు అందరూ గుంపులుగా. ఎందుకంటే ఒకరు ఇద్దరా 20 లక్షల మంది బయటకు వచ్చారు. అందుట్లో కొంతమంది సహోదరులు చనిపోయారు. వాళ్ళతో పాటు మేము చచ్చిపోయడం బాగుండేది. అలా కానాలో వెళ్ళాలని ఉద్దేశంలో దాని మాట్లాడతారు. అసలు ఆయన ఐగుప్తు నుండి ఎర్ర సముద్రం వచ్చి ఐగుప్తులో గొప్ప కార్యాలు చేసి తీసుకొచ్చిన సరస్వతి వాళ్ళకి నీళ్ళు కూడా ఇస్తారు. కానీ వాళ్ళకి ఆ విశ్వాసం ఉందా? లేదు. విశ్వాసం లేని వ్యక్తే ఏం చేస్తారు చెప్పండి, తిరుగుబాటు చేస్తారు. నమ్మకం లేని వ్యక్తి ఏం చేస్తాడు, వాక్యాన్ని నమ్మని వ్యక్తి, ప్రవక్తలు నమ్మని వ్యక్తి ఏం చేస్తుందని చెప్పండి, తిరుగుబాటు చేస్తూ ఉంటాడు అన్నమాట. తిరుగుబాటు స్వభావం ఇందాక మనం అదే మనం చూసాం. సౌలు రాజు ఎందుకు తిరుగుబాటు చేశాడు, సమయం చెప్పింది నమ్మకం. అలాగే ఆ కాలంలో వాడు ఎందుకు తిరుగుబాటు చేశాడు, ఆ యెహోషువ చెప్పిన దాన్ని నమ్మకపోవడం వల్ల ఆ విరోధంగా నడవడమే. ఇక్కడ కూడా విరోధంగా మోషేకు విరోధంగా మాట్లాడుతున్నారు, అహరోనుకు విరోధంగా మాట్లాడుతున్నారు. చూడండి, అయితే మేము మా పశువులను ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యములోనికి 50 సమాజములు మీరేలా తెచ్చిరి. ఏమన్నారు, మేము ఇక్కడ చనిపోనట్లు మమ్మల్ని
ఈ అరణ్యంలోకి ఎందుకు తీసుకొచ్చాడు ఐగుప్తు నుండి అని చెప్పి గొడవ ఒకటి తిరుగుబాటు గొడవలు పెట్టుకున్నారు అనమాట. చూడండి, ఈ కాని చోటుకి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించింది. ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుడికి నీళ్ళే లేవండి. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారములోకి వెళ్ళి సాగిలి పడిగా యావే మహిమ వారికి కనబడిన ఆయన అందుకనే ఏ సేవకుడైనా ఎవరైనా ఏదైనా ఆ విధంగా జనులు విరోధంగా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? సరస్వతి సన్నిధికి వెళ్ళి మొర పెడతాడు, సరస్వతి సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తాడు. ఆ విధంగానే ఇక్కడ కూడా నాయన ఈ జనులు నీళ్లు లేవని, ద్రాక్షలు లేవని, అంజూరాలు లేవని, గింజలు లేవని, నువ్వు కూడా కొన్నిసార్లు ఇంట్లో అలాంటి పరిస్థితి రావచ్చు. అప్పుడు నువ్వు కూడా ఇంట్లో వాళ్ళ మీద చదువుతూ ఉంటామేమో, ఊరుగుతూ ఉంటావు. నువ్వు నన్ను ఎందుకు చేసుకున్నా? అయినా వీళ్ళు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, అర్థమైందా? లేకపోతే నువ్వు ఈ విధంగా నీ భార్య మీద సరగడము, భర్త మీద సరగడము, రకరకాలుగా సరగడము, గొడవడము చేస్తుంటాను. నమ్మకం లేనప్పుడే, విశ్వాసం లేనప్పుడే, అర్థమైందా? కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన విశ్వాసంతో ఉండాలి, ఆయన ప్రార్థన చేయాలి. అది ఆ సమాజం వల్ల లేదు, ప్రార్థన చేయాలి. మోషే పరిస్థితిలా ఉంది, నీళ్ళు లేవు, గింజలు లేవు, సమాజంలో వాళ్ళందరూ అరణ్యంలోకి వచ్చారు. సరస్వతి మంత్రి ఎన్నో గొప్ప కార్యాలు చేసి విడిపించాడు. మనకి నిజముగా ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. మోషే అహరోను అనాలు నిజముగా వాళ్ళ నిజమైన విశ్వాసం అయితే, ఆయన సహాయం చేయగలిగిన వారి నమ్మకం అయితే ఆ విధంగా చేయాలి. కానీ వాళ్ళకి అసలు ఆ నమ్మకమే లేదు, విశ్వాసమే లేదు. విశ్వాసం లేదు కాబట్టి నోటుకొచ్చినట్లు ఏది నోటుకొచ్చేది మాట్లాడుతున్నారు, మూర్ఖంగా మాట్లాడుతున్నారు. సాంద్రంలో ఉంది కదా, మూర్ఖుల్ని ఎదుర్కోవడం కష్టం అన్నది. ఎందుకంటే కోణమైన పోతుంది. ఆ మూర్ఖుడు ఆ సమయంలో ఏదైనా చేసేస్తాడు, ఏదైనా చేస్తాడు, నాకు ఏదైనా అంటాడు, నోటికి ఏమొచ్చిందో తెలియదు, ఏదైనా అంటాడు. ఆ క్రూరమైన దూత అతనితో ఉంటుంది కాబట్టి ఆ విధంగా పరిస్థితి ఉంటుంది. కాబట్టి పిల్లారా, అప్పుడు మహిమ వాళ్ళకి కనబడింది. అంతటి యావే మోషేకి ఇలాగ సెలవిచ్చడు, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకు త్రాగుడికి యావే అతనికి ఆజ్ఞాపించినట్లు ఆ మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాడు. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా విని, మేము ఈ బండలో నుండి నీ కొరకు నీళ్లు రప్పింపవల్లా అనిను. అప్పుడు మోషే తన చేయి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజంలో పశువులను త్రాగెను. అప్పుడు యావే మోషే అహరోనులతో, మీరు ఇజ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను చూడండి కానీ అన్నాడు ఆయన, సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతుంది కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పిను. అవి మెరీబాచరములనబడిను. ఏలయనగా ఇశ్రాయేలు యావేతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకుని. కాబట్టి చూడండి పిల్లలు తిరగబడ్డారు, తిరుగుబాటు చేసేది సార్. వాళ్ళు ఏం చేసేది చెప్పండి? సార్ శక్తి మంత్రికి మొరపెట్టాడు, ఎందుకంటే వారితో ఆయన మాట్లాడారు. అప్పుడు ఆ అహరోను ఆ మోషేతో ఆయన ఏం చెప్పాడంటే, ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళు ఇచ్చున్నాడు.
బండతో మాట్లాడము. ఆయన చెప్పారు బండతో మాట్లాడమన్నాడు. ఆ బండ ఎవరో కాదు కానీ మెస్సీకి ఛాయగా. మెస్సీ అనే బండ ఆయనకు అనగా ఈనాడు మెస్సియా, ఆ రోజు ఆ బండ, అది ఛాయ, ఇది నిజరూపం. కాబట్టి ఇక్కడ ఆ బండతో మాట్లాడమంటే ఆ మోషే ఏం చేశాడంటే అక్కడ కర్రతో ఏం చేశాడు చెప్పండి, 2 సార్లు కొట్టాడు. అంతేకాదు ద్రోహులారా అన్నాడు. ఇలానా గండాలు గారు అంటారు ఆ మాట ఆ విధంగా అనడానికి ఆ జనులు ఆ విధంగా కార్కులయ్యారన్నాడు. ఆయన నామస్తారు. కాబట్టి పిల్లలప్పుడు సర్వశక్తి మంత్రి ఏమన్నాడంటే ఆ యొక్క బండతో మాట్లాడుకున్నప్పుడు మోషే దాన్ని ఏం చేశాడు చెప్పండి, 2 మార్లు కొట్టాడు. అయితే ఆ బండలో నీరు ప్రవహించింది. అయితే ఆ బండలో నీరు వాళ్ళు త్రాగారు. ఓ పిల్లల బండ ఎవరో కాదు కానీ మెస్సయే. అందుకనే మనము కూడా ఆ బండలో నుండి ప్రవహిస్తున్న నీరుని మనము త్రాగుతున్నాం. ఆ రాయిలో నుండి ప్రవహిస్తున్న నీరుని మనము త్రాగుతున్నాం. ఆ రాయి ఎవరో కాదు మెస్సయే. ఓ మొదటి రాకడలో ఆ బండ పిల్లారా, ఓ ఆ బండ అనగా మెస్సయే. ఆ బండలో నీరు 2000 సంవత్సరాలు ప్రవహించింది. ఆ బండలో నీరు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. ఆ బండలో నీరు అనగా వాక్యమే, మన దాహాన్ని తీర్చేటువంటి వాక్యమే. ఆ నీరు 7 సంఘకాలు 7 దూతల ద్వారా ఆ బండలో నీరు 2000 సంవత్సరాలు ప్రవహించింది. ఇప్పుడు ఆ 2000 సంవత్సరాలు అయిపోగానే ఆ బండలో నీరు ఆగిపోయింది. బండలో నీరు ఏమైపోయింది చెప్పండి, ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మరలా ఇప్పుడు సెకండ్ కమింగ్ లో మరలా ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన మరలా మనకి ఒక బండగా, ఒక తలరాయిగా ఆయన ఉన్నాడు. ఆ తలరాయి ఎవరంటే ఆయన మెస్సయే. ఇప్పుడు తలరాయిలో నుండి ఆ నీరు ప్రవహిస్తా ఉంది. ఇది కొద్ది కాలం మాత్రమే. ఏదో ఇంత ముందులా 2000 సంవత్సరాలు ఉండే నీరు కాదు ఇది. అందుకనే ఈ నీరు ఏం చేస్తాడు అంటే, అందుకనే ఈ నీరు అయినట్లయితే ఆయన యొక్క వధువుకు మాత్రమే. ఆ నీరైనట్లయితే పిల్లారా మత్స్యాగ సంఘాలు అన్ని రకాల వాళ్ళు తాగారు. అది బైబిల్ చెప్తుంది. ఆయన యొక్క వర్షము గడ్డి మీద పడింది, మంచి దాని మీద కూడా పడింది. అందుకే ప్రధానంగా అంటారు మత్స్యాగ సంఘాల్లో కూడా పరిశుద్ధాత్మ ఉంది. అదే మన దగ్గర కూడా పరిశుద్ధాత్మ ఉంది. కానీ మనం నిజమైన గోధుమని అది గడ్డి అని చెప్పాడు ఆయన. అది గడ్డి. ఆ గడ్డి కూడా ఆత్మను బట్టి ఏం చేస్తుంది, వాక్యాన్ని బట్టి ఆనందిస్తూ ఉంది. కానీ అది గడ్డే. కానీ మనమైతే గోధుమ ఉన్నాము, గోధుమ పంట ఉన్నాము. అందుకని నువ్వు ఒకప్పుడు గడ్డిగా ఉన్నావు, గడ్డి సంఘాల్లో ఉన్నావు. ఆయన కృప ద్వారా ఆయన ఏం చేశాడంటే నిన్ను ఆయన యొక్క గోధుమ పంటలోనికి ఆయన చేర్చాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అయితే అక్కడ ఉన్నటువంటిది పూర్తి వాక్యము కాదు. బైబిల్లోని విషయాలు చెప్తారు కానీ పూర్తి వాక్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు బైబిల్లో పిల్లారా బైబిల్ పట్టుకుని వాళ్ళు ఆ బైబిల్లోని వాక్యం అంతా చెప్పచ్చు. కానీ బాప్తిజం దగ్గర కూర్చొని తప్పు చెప్పేస్తారు. అన్ని కరెక్ట్గా చెప్పచ్చు, తప్పు చెప్తారు. అలాగే శనివారం ఆరాధన ఉందనుకోండి, అన్ని కరెక్ట్గా చేయొచ్చు. కానీ కొన్ని అంటే శనివారం ఆరాధన దగ్గర కూర్చోటప్పుడు తప్పు చెప్పేస్తారు. అంటే పూర్తి వాక్యం అక్కడ లేదు, పూర్తి బయలుపాటు అక్కడ లేదు. కానీ పూర్తి బయలుపాటు 7వ దూత వచ్చినప్పుడు 7వ సంఘకాలంలో ఆ బయలుపాటు వచ్చింది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఇక్కడ ఆ బండలో నుండి నీరు ప్రవహించింది. అయితే ఇక్కడ ఎవరైతే అక్కడ విరోధంగా మాట్లాడారో, ఎవరైతే అక్కడ వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళందరి విషయంలో సర్వశక్తి మంత్రి ఎవరంటే విరోధంగా ఆయన మాటకి విరోధంగా ఆయన నమ్మనందు వల్ల, సర్వశక్తి మంత్రి వాక్యమును ఆయన నమ్మనందు వల్ల ఆయన సహాయం చేయగలిగిన వాళ్ళని విశ్వాసం ఉన్నట్లయితే ఆ విధంగా మాట్లాడు, నమ్మకం ఉన్నట్లయితే ఆ విరోధంగా సడగరం, గొడగరు, విరోధంగా మాట్లాడరు, లేకపోతే ఆ విధంగా తిరగబడరు. కానీ వాళ్ళు విశ్వాసం లేని వాళ్ళు ఆ విధంగా చేశారు. కాబట్టి అందుకు ఆయన ఏమన్నాడంటే వారు ఆయన రాజ్యంలోనికి అనగా
వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను అని ఉంది. కాబట్టి పిల్లారా, అందువల్ల సర్వశక్తి మంత్రులు ఏం చేశారంటే ఆ తిరుగుబాటు చేసినటువంటి వారిని ఆయన కానాను తీసుకుని వెళ్ళలేదు. అందువల్ల పిల్లారా, అక్కడ వాళ్ళు నమ్మలేదు. సహాయం చేయగలిగిన వాడిని వాళ్ళు నమ్మలేదు. వాళ్ళు అంతేకాకుండా ఏం చేశారు చెప్పండి, సరిగా విరోధంగా మాట్లాడారు. ఎందుకు మమ్మల్ని ఐగుప్తుల్ని తీసుకుని రావాలి, మమ్మల్ని ఎందుకు అరణ్యంలో తీసుకొచ్చి పెట్టావు, కైలో వీలో అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. అందుకని సర్వశక్తివంతుడికి ఏమైపోయింది చెప్పండి, దాని విషయంలో ఆయన ఒప్పుకోలేదు. ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లారా, అయితే చూడండి అమ్మా, సంఖ్యాకాండము 7వ అధ్యాయంలోనే 22వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజము కాదేశులో నుండి సాగి హోరు కొండకు వచ్చును. యావే ఎదోము పొలిమేరు యొద్దనున్న హోరు కొండలో మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చును, అహరోను తన పితరులతో చేర్చబడును. ఏలనగా మెరీబా నీళ్ళ యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసింది కనుక నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశముందు అతడు ప్రవేశింపడు. నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరు తోడుకొని ఓరుకొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరుకు తొలగించును. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోను. యావే ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వ సమాజం చూచుండగా వారు హోరు కొండనెక్కిరి. అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరుకు. కాబట్టి ఇక్కడ చూడండి, సర్వశక్తి మంత్రులు వాళ్ళు తిరుగుబాటు చేసినందువల్ల, అందుకే నా మాట వెనుక అంటే మెరీబా నీళ్ళ యొద్ద మీరు నా మాట వెనుక నా మీద తిరుగుబాటు చేస్తున్నారు కనుక నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశముందు అతను ప్రవేశించడు అని చెప్పాడు. తర్వాత పిల్లారా, మరలా ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 42వ వచనం చదవమ్మా. 32వ అధ్యాయము. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరుచుకున్నకు యోర్దానును దాటబోచున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. ఆ దినమున యావే మోషేతో ఇట్లనెను, ఎరుకో ఎదుటినున్న మోయాబు దేశమందలి అబీరామును ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకు స్వాస్థ్యముగా ఇచ్చిన కానాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన జన్మకు చేరినట్లు నీవు ఎక్కబోతున్న కొండ మీద మృతి పొంది నీ స్వజను వద్దకు చేరదు. ఏలనగా మీరు సీన అరణ్యమును కాదేశు మెరీబా నేల యొద్ద ఇశ్రాయేలు మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలు మధ్యను నా మీద తిరుగుబాటు చేస్తుంది. ఎదురుగా ఆ దేశమును చూచిదేవు గాని నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆ దేశమును నువ్వు ప్రవేశించు. ఆయన హల్లెలూయా. చూడండి, తిరుగుబాటు వలన ఎంత ప్రమాదం వచ్చింది. తిరుగుబాటు వలన అక్కడ మోషే కూడా ఏమైపోయినప్పుడు మోషే ఆరోగ్యం కూడా ద్రోహుడారా అలాగా యొక్క సహనాన్ని కోల్పోయి ఎంతో సాత్వికుడు మోషే. ఆ సమయంలో ఎక్కడ కూడా చాలా 20 లక్షల మంది ఎంతో సాత్వికుడైన మోషే అక్కడ మాట్లాడమంటే బండబుట్టు మాట్లాడమంటే 2 మార్లు కొట్టాడు. వీటన్నిటిని బట్టి ఏమైపోయిందంటే ఆ తిరుగుబాటు స్వభావాన్ని బట్టి ఆ జనులు కానాను ప్రవేశించలేరు, అలాగే అహరోను కూడా ప్రవేశించడు అని చెప్పాడు. అలాగే మోషేతో ఆయన ఏం చెప్పాడు ఏంటి, నీవు దూరం నుండి ఆ కానాను దేశాన్ని ఆ కొండ ఎక్కి
ఆ దూరం నుండి కానాను దేశాన్ని చూస్తావే తప్ప కానానులోని ప్రవేశించమని చెప్పాడు. అందులో సర్వశక్తిమంతుడు అవిశ్వాసాన్ని అంగీకరించడు. ఆయనను ఏ విషయంలో నమ్మకపోయినట్లయితే నువ్వు ఆయన రాజ్యానికి రాలేవు. అందువల్ల సర్వశక్తిమంతుడు ఎప్పుడు కూడా నన్ను విశ్వసిస్తున్నారా లేదా, నన్ను నమ్ముతున్నారా లేదా, నన్ను విశ్వసిస్తున్నారా లేదా, నేను రక్షకుడినని, నేను కాపాడేవాడినని, నేను సహాయం చేయవాడినని, నేను స్వస్థపరిచేవాడినని ప్రతి విషయంలో నన్ను నమ్ముతున్నారా, లేక సందేహించి చదువుతున్నారా, గొడుగుతున్నారా, లేక తిరగబడుతున్నారా? అందువల్ల మీరు కూడా కొన్నిసార్లు ఆయన జీవితంలో ఆయన ఎక్కడైనా నువ్వు సరిగేమో, కష్టాలు రాగానే, శ్రమలు రాగానే, నేను నమ్ముకున్నాక నాకు ఈ బాధలు వచ్చాయి, నాకు ఈ కష్టాలు వచ్చాయి, నాకు శ్రమలు వచ్చాయి, ఆయన నమ్మకం ఉంటే బాగుండేది. ఇంతకుముందు అన్నిల్లో ఉన్నప్పుడు నేను బాగున్నాను, మత్స్య సంఘాల్లో ఉన్నప్పుడు నేను బాగున్నాను, అన్నిల్లో ఉన్నప్పుడు నేను బాగున్నాను, ఇప్పుడు నాకు అని శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు అని సర్వశక్తిమంతుడి మీద నువ్వు కొన్నిసార్లు సడుగుతున్నావేమో, గొడుగుతున్నావేమో. ఈ ఇబ్బందులు బట్టి, బలహీనతలు బట్టి, అనారోగ్యాలను బట్టి, కష్టాలను బట్టి, శోధనలను బట్టి, ఎందుకు ఈ జీవితం ఎందుకు పోతే పోతే అలాగే ఏదో నువ్వు ఆయన మీద నమ్మకం లేక, ఆయన సాయం చేస్తాడని విశ్వాసం లేక, ఆయన కృప చూపుతాడని నమ్మకం లేక నువ్వు సహనాన్ని కోల్పోయి, కొంతమంది ఈ పిల్లలు నాకు ఎందుకు ఇచ్చాడు ఆయన, ఈ భార్య నాకు ఎందుకు ఇచ్చాడు, ఆయన పెళ్లి చేసుకోకపోయినా బాగుండేది, ఈ పిల్లలు పుట్టకపోయినా బాగుండేది, నువ్వు సరుగుతున్నావేమో ఆయన ఇచ్చిన దాన్ని బట్టి. ఇలాగా నువ్వు ఏదో ఒక విషయంలో ఆయన విరోధంగా, ఆయన ఇచ్చిన వాటికి విరోధంగా, ఆయన సహాయం చేసిన వాటికి విరోధంగా, ఆయన విడిపించిన దానికి విరోధంగా, ఆయన కలుగు చేసిన రక్షణకు విరోధంగా ఏదో విషయంలో సరుగుతూ ఉన్నావు అనుకో, ఈయన ఎందుకు నాకు దొరికాడు బాబు, ఎప్పుడు చూసినా అనిమాలు కోపమే చిరుబుర్లాడిపోతూ ఉంటాడు ఎప్పుడు చూసినా కానీ. అర్థమైందా? బైబిల్ చెప్పిన సమస్తం నేను కొరకే సమకూడి జరుగుతున్నాయి చెప్పు. ఆ విధంగా ఎక్కడైనా ఒకరి మీద ఒకరు సనుక్కోవడం కానీ, ఆయన మీద సనగడం కానీ, గొడవడం కానీ, నమ్మకం లేక, విశ్వాసం లేక ఆ విధంగా సరుగుతూ గొడుగుతూ ఉన్నట్లయితే ఆయన రాజ్యంలో రాదు, ప్రవేశించరు. అర్థమైందా? ఈయన అనవసరంగా చేసుకున్నాడు అని, బాబు అనవసరంగా ఈ అల్లుడు దొరికాడు నాకు, లేదా అనవసరంగా ఈ కోడ దొరికింది నాకు, ఎప్పుడు ఇదే, ఎప్పుడు కూడా నువ్వు వాళ్ళకి వీళ్ళకి విరోధంగా మాట్లాడకూడదు. బైబిల్ ఒకరికొకరు విరోధంగా మాట్లాడకూడదు. ఇక్కడ సర్వశక్తిమంతుడు విరోధంగా మాట్లాడారు. అందుకే విరోధంగా మాట్లాడేవాళ్ళు ఎవరంటే విశ్వాసం లేనివాడు. నీళ్ళు లేకపోగానే విరోధంగా మాట్లాడతావా? శ్రమలు రాగానే విరోధంగా మాట్లాడతావా? శోధనలు రాగానే మరి ఏమి గారు ఏం చేసి చెప్పండి, విరోధంగా మాట్లాడు. ఇజ్రాయేల్ విరోధంగా మాట్లాడు. అలాగే నువ్వు కూడా ఆ కాలంలో పడిన వాడు ఏం చేశాడు, విరోధం నడిచాడు. అది బైబిల్లో చెప్తుంటే అసలు ఒకరికొకరు విరోధంగా మాట్లాడుతుంది. బైబిల్లో మీరు ఒకసారి మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక ఒకసారి మీరు చూడమ్మా. అంటే వాళ్ళు అక్కడ మోషేని దోషిగా చూపిస్తున్నారు అన్నమాట. అంటే మమ్మల్ని ఐగుప్తు ఎందుకు తీసుకొచ్చావు, నువ్వు అరణ్యంలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు మా విషయంలో నువ్వు తప్పు చేశావు, నువ్వు మా విషయంలో నువ్వు దోషిని అనేది మాట్లాడుతున్నారు అనమాట. తెలుగుబడి ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారన్నమాట. అయితే మీరు ఒకసారి మనము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం మీరు చదవండి. సహోదరులారా, ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడుకుని తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రం వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రములకు తీర్పు తీర్చున్నాడు. నువ్వు ధర్మశాస్త్రములకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చడం గాక న్యాయం విధించేవాడు వైద్యుడి ఒక్కడే ధర్మశాస్త్రం నియమించి న్యాయం విధించేవాడు ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడైనాడు. పౌరులకు తీర్పు తీర్చుటకు నీవు ఎవరివి? అందువల్ల చాలా మంది ఏం చేస్తారు, నోరు చేస్తుంటారు దోషులు అన్నట్టుగా. ఇలారా ఇక్కడ చూడండి, ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడుకుని ఇక్కడ మోషేకు విరోధంగా నిలిచారు మన బైబిల్లో. మోషేకు విరోధంగా మాట్లాడడం ప్రారంభించారు. అలాగే నీవు కూడా సహోదరుడి మీద
సహోదరి మీద ఏదో పనులు చేసుకుంటూ ఆ పనుల దగ్గర ఏదో ఒకటి నువ్వు విరోధంగా తీర్పు తీరుస్తున్నావు, ఆలోచనలో కూడా నువ్వు తీర్పు తీరుస్తున్నావేమో. అక్కడ మోషకి దోషిగా తీర్పు తీర్చాను. ఎవరైనా ఇతడు పాపిని కానీ నీతిమంతుడైనా కానీ తీర్పు తీర్చేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. నువ్వు ఎవరికి తీర్పు తెచ్చినా కుదరదు. ఎందుకంటే ఇప్పుడు నీకు అతను దోషికి కనబడచ్చు, 2 రోజులు పోయిన తర్వాత పశ్చాత్తాపడి మారచ్చు. కానీ అతను దోషిని హృదయంలో పెట్టుకొని తిరుగుతుంటావు, ముఖం ఎత్తి పట్టుకొని ఉంటావు. నీకు అర్థమైందా? ఎవరైనా ఏదైనా కోపము సాయంకాలంలో పోవాలి. కొంతమందికి ఎలా ఉంటుందంటే చిన్న కోపం వచ్చింది అనుకోండి, అవన్నీ క్షమించి వదిలేరు. అది అలా పెట్టుకొని ముఖం ఇలా పెట్టుకునే ఉంటారు. అంటే దాని మనసులో పెట్టుకునే ఉండాలని అర్థం. అది మనసులో పెట్టుకోనున్నంతకాలం ఏదో తప్పు పెట్టుకొని అపార్థం చేసుకొని తెలుసుకోకుండా ఊహించుకొని ఎలాగేమో అలాగేమో ఊహించుకునేది పెట్టుకొని ఉంటాడు. ఆ పెట్టుకొని ఉన్నంతకాలం కూడా అలాగా మౌనంగా ఏం చెప్పినావు అంటాం, సరిగ్గా జవాబు ఇవ్వకుండా ఉండడం అంటాం. మీకు అర్థమైందా? ప్రార్థన చేసుకోకుండా ఉండడం, వాక్యం వినకుండా ఉండడం, ఆమె చెప్పకుండా ఉండడం, అది పెట్టుకుని అలా అలా దూరం అయిపోతాడు. దుష్టముడు అన్నాడు కదా, దుష్టముడు ఫలించడు అతడు. దాన్ని బట్టి అలా అలా దూరం అయిపోతా ఉంటాడు అనమాట. అందువలన నువ్వు అలాగా ఏదో ఒకటి తీర్పు తీర్చి హృదయంలో పెట్టుకొని అలా ఉన్నట్టయితే, ఆ దోషం తీర్పు తీర్చి నువ్వు హృదయంలో పెట్టుకొని ఉన్నట్టయితే నీవు ఆయన స్థానాన్ని తీసుకుంటున్నాను. ఎవరైనా దోషాలు కానీ నిర్దోషం కానీ తీర్పు తీర్చి రక్షించి ఇచ్చించేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. అందుకనే నువ్వు వాళ్ళ దోషాన్ని వీళ్ళ దోషం చెప్పి వీళ్ళు అని చెప్పి నువ్వు వాళ్ళని కొట్టేయడం కానీ బాధేయడం కానీ తిట్టేయడం కానీ సాగడం కానీ గొడవడం కానీ చేసినట్లయితే నువ్వు ఆయన స్థానాన్ని తీసుకొని నువ్వు అది చాలా భయంకరమైన తప్పు అవుతుంది అనమాట. నువ్వు ఆ పని ఎవరు చేయాలి? శిక్షించేవాడు, కొట్టేవాడు, లేకపోతే గద్దించి ఏదైనా ఆయన రక్షించేవాడు ఆయనే. కానీ నువ్వేం చేస్తున్నావంటే విరోధంగా మాట్లాడమే కాకుండా నువ్వు కొన్నిసార్లు ఇంట్లో ఉన్నటువంటి వారిను, లేకపోతే నీ భర్తను, నీ భార్యను, పిల్లలను చిత్ర బాధ్యతంటాను, గొడ్ని బాధ్యత బాధ్యతం. ఎవరిదా పని? సరస్వతి పని అది. కానీ ఏం చేస్తున్నావు? అందువల్ల విరోధంగా మాట్లాడి ఇక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు కాబట్టి విరోధంగా మాట్లాడుతున్నాడు. ఆయన విరోధంగా వాళ్ళకి విరోధంగా మాట్లాడకూడదు, చనుక్కోకూడదు. వాళ్ళ సన్నిధి వెలుగడం వల్లే వాళ్ళు వెళ్ళలేకపోయాడు అక్కడ. కాబట్టి పిల్లారా, నమ్మకం ఉండాలి. ఒకరి మీద ఎవరికి ఏముండాలి చెప్పండి? నమ్మకం ఉండాలి. ఏముండాలి చెప్పండి? నమ్మకం ఉండాలి. విశ్వాసం ఉందనుకోండి, దురాలోచన ఉండవు. ఆ బ్రదర్ అలా చేయలే, నా భార్య అలా ఉండదులే, నా పిల్లలు అలా ఉండలే, లేకపోతే నా ఓడు అలా ఉండలే, ఆయన ఒకవేళ ఆయన మారుస్తానే, ఆయన సహాయం చేస్తానే, ఆయన కృప చూపిస్తానే, ప్రార్థన చేస్తే ఆమెను మారుస్తానే అన్న విశ్వాసంతో ఉండాలి. మీకు ఆ యొక్క విశ్వాసం నాకు ఏం చేస్తాను చెప్పండి? తల్లియడము, బుద్ధేయడము, బాధేయడము చేసేస్తున్నాము. అవిగా మనం విరోధంగా మాట్లాడడం చేస్తుంటాం. నమ్మకం లేనందువల్ల, అవిశ్వాసం వల్ల అవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి పిల్లరా, అందువల్ల ఒకరికొక విరోధంగా ఏం చేయకూడదు చెప్పండి? ఆ ఒకరికొక విరోధంగా పోయి మాట్లాడుకోవడం, ఆ గురించి వీడికి విరోధంగా అలాగా ఎలాగా ఊహించుకొని మాట్లాడుకోవడం, వీడికి విరోధంగా పోయి మాట్లాడుకోవడం, లేదా ఆ యొక్క సహోదరి గురించో పిల్లల గురించో, లేదా అమ్మ గురించో, వాళ్ళ నాన్న గురించో, లేదా అత్త గురించో, వాళ్ళ యొక్క మామ గురించో ఎవరెవరు విరోధంగా ఆలోచించడము. సహోదరులకు ఎక్కడ నువ్వు ఏదైనా విరోధంగా ఆలోచన చేస్తూ, వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ, అవిశ్వాసిగా, నమ్మకం లేని వాడిగా, అవిశ్వాసే ఎప్పుడేం చేస్తా చెప్పండి? విరోధంగా ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎప్పుడు అవిశ్వాసకి నమ్మడం. అందువల్లే కాబట్టి పిల్లారా, బైబిల్ చెప్తుంది ఒకరికొకటి విరోధంగా మాట్లాడుకుని అని బైబిల్. హల్లెలూయా. అది బెనాలు అంటారు, మీరు అందరి గురించి మంచిగా మాట్లాడినారు, మంచిగా మాట్లాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమైపోయింది? కానానులోనికి ప్రవేశించలేదు. వారిని కానానికి ఆయన తీసుకొని వెళ్ళలేదు. కారణం ఎందుకంటే తిరుగుబాటు చేశారు, నమ్మలేదు. నమ్మనందువల్ల ఆయన సహాయం చేస్తాడని నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసేవారు? ప్రార్థన చేసేవారు. అందుకని విశ్వాసం కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు అన్నమాట.
విశ్వాసం, ఎందుకంటే ఆయన సహాయం చేస్తాడు, ఆయన మారుస్తాడు. ఓ మా అత్తను మారుస్తాడు, లేకపోతే మా మామయ్య మారుస్తాడు, లేకపోతే మా కోడను మారుస్తాడు, మా అల్లుని మారుస్తాడు, లేకపోతే మా కొడుకుని ఆయన మారుస్తాడు, మా అమ్మని మారుస్తాడు, మా పిల్లలు మారుస్తాడని విశ్వాసం కలిగి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు తిరగబడ్డం, కొనుక్కోవడం, కొనుక్కోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం ఏమీ ఉండకుండా విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటారు అన్నమాట. ఆ పరిస్థితులను బయటకు రావడానికి, ఆ పరిస్థితులను దాటించేవాడు తప్పడు ఆయనే. ఆ నీటి యొక్క కరువు నుండి లేకపోతే గింజ ఆ యొక్క ధాన్యాన్ని ఇచ్చి, నీటినిచ్చి, ఆ ద్రాక్షనిచ్చి, ఖర్జూరాన్ని ఇచ్చి, వీటన్నిటిని ఇచ్చి కూడా ఆయన రక్షించేవాడు, కాపాడేవాడు. ఓ కలహముల నుండి, వేదముల నుండి, సనుగు నుండి, గుణుగు నుండి అన్నిటి నుండి కూడా తప్పించేవాడు ఆయనే. కాబట్టి ఇక నమ్మకం ఉన్నట్లయితే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. కానీ ప్రార్థన చేయకుండా, ఆ పరిస్థితులు ప్రార్థన చేయకుండా ఏం చేస్తాను చెప్పండి? విరోధంగా మాట్లాడుతున్నాను. నీ వల్లే ఇదంతా, నీ వల్లే నువ్వు మమ్మల్ని ఐగుప్తులో చంపడానికి తీసుకొచ్చి, ఐగుప్తు నుండి అరణ్యంలోకి అని ఏదో కీడు చేయడానికి తీసుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నాను. దోషిగా మాట్లాడుతున్నాను మోషే. అలాగే నువ్వు కూడా వాళ్ళని నేను దోషిగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు తీర్పు తీరుస్తున్నావు అని అర్థం. ఆయనే తీర్పు తీర్చేవాడు, వాక్యమే తీర్పు తీర్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అతను అలాగే ఇతను ఇలా కానీ నువ్వు విరోధంగా దోషి అన్నట్టుగా మాట్లాడుతున్నావు అనుకో, నువ్వు తీర్పు తీరుస్తున్నావు. ఆమె ఇలాంటిదని నువ్వు దోషి అన్నట్టుగా మాట్లాడుతున్నావు అనుకో, ఇంట్లో కూడా ఒకరు దోషులు అన్నట్టుగా మాట్లాడుకున్నాను అనుకోండి, ఒకరి మీద ఒకరు. అక్కడ ఏమైనప్పుడు విరోధంగా మాట్లాడుకుంటున్నాడు. కాబట్టి ఒకరికొకరు విరోధంగా మాట్లాడుకుని వాళ్ళు దోషులు, నిర్దోషులు, ఎవరు రక్షించుటకు శిక్షించుటకు ఆయనే అధికారం కలిగిన వారు కనుక ఆయన అధికారాన్ని నువ్వు తీసుకోకూడదు. ఆయన అధికారాన్ని నువ్వు తీసుకున్నావంటే ఆనాడు ఏ రోజు ఎలాగో నువ్వు కూడా అలాగే. నీకు అర్థమైందా? ఎప్పుడు కూడా సాతానుగా పనిచేస్తాడు, దైవంగా పనిచేస్తాయి. ఆయన అధికారాన్ని తీసుకునే దైవమే, శిక్షించే అధికారం నీకు లేదు. నువ్వు విరోధంగా మాట్లాడము, సరగడము, బాధేయడము, అది నీకు ఆ అధికారము లేదు అని బైబిల్ చెప్తుంది. కానీ వాక్యాన్ని మీరిపోయి ఆయన స్థానాన్ని తీసుకుని చేసినట్లయితే ప్రమాదంలో పడిపోతారు. అందుకని ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సహాయం చేయాలి అని చెప్పి ప్రార్థన చేయాలి. చూడండి, అక్కడ విరోధంగా మాట్లాడితే ఆయన ఎంత కఠినుడో వాక్య విషయంలో మీరు ఆలోచన చేయండి. ఎప్పుడైతే వాళ్ళు సరిగారో మోషేకి వ్యతిరేకంగా, విరోధముగా, అలాగే మోషే కూడా ఆ విధంగా ఎప్పుడైతే ప్రవర్తించాడో, ఇంకా అహరోను మొత్తం కూడా ఏమైతే చెప్పండి, కానాను ప్రవేశించడానికి లేదు అని చెప్పి అక్కడ ఉన్న ఆయన యెహోషువ అని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత అహరోను యొక్క కుమారుడు ఎవరు చెప్పండి? అహరోను యొక్క కుమారుడు ఆ యొక్క ఎలియాజరు అక్కడ ఎన్నిక చేయబడ్డాడు. కాబట్టి పిల్లారా, అందువల్ల తిరుగుబాటును ఆయన సహించడు. తిరుగుబాటుగా మాట్లాడు, విరోధంగా మాట్లాడు, సమాధానంగా మాట్లాడాలి. గొడవగా మాట్లాడకూడదు, వివేకంగా మాట్లాడకూడదు, హృదయంగా శత్రువుగా మాట్లాడుకోకూడదు, సహోదరులుగా మాట్లాడుకోవాలి, ప్రేమతో మాట్లాడుకోవాలి. ప్రేమతో మాట్లాడాలి. ఏదైనా కూడా శత్రువులు అన్నట్టుగా మాట్లాడు. అక్కడ మోషేని శత్రువు అన్నట్టుగా మాట్లాడుతున్నారు, విరోధంగా మాట్లాడుతున్నారు. అందుకనే వాళ్ళందరూ కాలానికి వెళ్ళకుండా ఆగిపోయాడు. ఆ తర్వాత రంగం మీదకి యెహోషువ వచ్చాడు. అయితే మీరు ఇక్కడ గమనించండి, అవన్నీ కూడా మనకు ఛాయిగా ఉన్న వ్యక్తులు జరిగాయి. అందుకని అహరోను చనిపోయాడు. కానీ మోషే దగ్గరకు వచ్చేటప్పటికి మోషే ఏం చేశాడంటే, హోరు ఆ కొండ ఎక్కి ఏం చేశాడు చెప్పండి? పిల్లరా, ఆ తర్వాత అతను ఆ కొండ ఎక్కి ఆ కానాను దేశాన్ని చూశాడే తప్ప ఆ దేశంలోని ప్రవేశించలేదు. ఆ దేశం ఎలా ఉందో చూశాడు, అంతే తప్ప ఆ దేశంలోనికి వెళ్ళలేదు. అదే మీరు గమనించాలి. తిరుగుబాటు స్వభావం కలిగిన వాడు ఆయన రాజ్యంలో రారు. నీలో ఆ స్వభావం ఉందని ఆలోచన చేసుకో. ఎప్పుడు చూసినా తిరుగుబాటుగా మాట్లాడేవి, ఎప్పుడు చూసినా కానీ
కొన్నిట్టుగా మాట్లాడనే, ఏ కొన్నిట్టుగానే నిప్పి పెట్టినట్టుగానే అతను మాట్లాడించడానికి వివాదం స్టార్ట్ అయిపోతుంది. అతను మాట్లాడితే ఇతరులకి గొడవలేగలాగా మాట్లాడతాడు అన్నమాట. ఏం మాట్లాడి ఏం చేస్తాడు చెప్పండి? గొడవలేగలాగా ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు సమాధానంగా అతనిలో గొడవ లేకపోతే గొడవలేగేలాగా మాట్లాడమను. గొడవలేగేలాగా మాట్లాడతాడు అనమాట. కొడుకు పెట్టినట్టుగా. మొన్న కావాలంటుంది మా ఆయన మాట్లాడితే కొడుకు పెట్టినట్టుగా ఉండదండి, కొడుకు పెట్టినట్టుగా ఉండదండి. సొస కాలిపోయేలా మాట్లాడతాడండి. ప్రేమగా మాట్లాడండి, సమాధానంగా మాట్లాడండి. ఇది మేమే సహించేస్తున్నామండి. ఆయన స్వభావం అంతే, ఆయన అంతేనా, ఇంకేం చేస్తాం మనం? కట్టుకున్నాక తప్పదు కదా, మనం ఏం చేస్తాం? ఏమండి, తప్పదు కదా, ఏం చేస్తాం? ఆయన ఏది మాట్లాడినా అలాగే మాట్లాడతాడంతే. ప్రేమగా మాట్లాడడం. వీధిలో కావాలంటుంది గొడవ పెట్టుకుని పెద్దగా అపార్ట్మెంట్ల పైన. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. చాలా మంది ఆ విధంగా మాట్లాడతారు. సమాధానంగా మాట్లాడడం రాదు, ప్రేమగా మాట్లాడడం రాదు, జాలిగా మాట్లాడడం రాదు. అయ్యో ఇతడు దోషంలో ఉన్నాడే, అతను ఏదో విధంగా రక్షణ నడిపిద్దామే అని జాలితో మాట్లాడు, కనికరంతో మాట్లాడు. ఈ వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి. ఎదురా ఆయన అని చెప్పి చక్కగా జాలితో ప్రేమతో మాట్లాడి ఆ మార్గంలో మంచి మార్గం ఎలా తీసుకొద్దామా? అంతేగాని ఆవిడ ఎలాగంట, ఈయన ఇలాగంట, ఈయన ఎలాగంట, అలాంట, వాళ్ళ మావ అలాగంట, వాళ్ళ అత్త అలాగంట, లేకపోతే ఈ చెల్లి ఎలాగంట, లేకపోతే పిల్లి అలాగంట, వీడు వదిలి అలాగంట, ఇల్లు ఎలాగంట. ఎప్పుడైతే అలా మాట్లాడుతున్న దయ్యం అలాంటి చోట దయ్యం పని చేస్తారన్నమాట. ఎవరి గురించి విరోధంగా మాట్లాడాలి, అక్కడ సాతాను పని చేస్తారు. పరిశుద్ధాత్మలు వాళ్ళ మధ్య, పరిశుద్ధాత్ముడు అక్కడ అయ్యో చెప్పుకుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో వీళ్ళ గురించి విరోధం చెప్పుకుంటారు, ఈ ఇంట్లో వాళ్ళేమో వాళ్ళ గురించి విరోధం చెప్పుకుంటారు, ఈ ఇంట్లో వాళ్ళేమో వీళ్ళ గురించి విరోధం చెప్పుకుంటారు. అది తిరుగుబాటు స్వభావం, ఒకరి మీద ఒకరు తిరుగుబాటు చేసుకోవడం. ఈ కాణానికి రారు, మిలియన్ల పాలనకు రారు. అందుకనే నీవు ఇప్పటి వరకు అలా ఉన్నావేమో, దీనివల్ల నువ్వు ఉగ్రతలో పడిపోతావు. ఇక్కడ నుండి నీలా తిరుగుబాటు స్వభావం లేకుండా సమాధానంగా మాట్లాడు, ప్రేమ ఎప్పుడు కూడా సమాధానంగా మాట్లాడు, సమాధానంగా మాట్లాడడం. అది అటువారే పరలోక రాజ్యానికి మిలియన్ల పాలనకి వస్తారు తప్ప నీ ఇష్టం వచ్చినట్లుంటే అన్నిలో ఉంటే నువ్వు రావు. కాబట్టి వీళ్ళు ఆ విధంగా తిరగబడినప్పుడు, అవిశ్వాసం తిరగబడినప్పుడు వెళ్ళలేదు. అందుకని మోషే ఆ యొక్క కానాను దేశాన్ని ఆ కొండ మీద ఉండి చూశాడే తప్ప కానానులోనికి ప్రవేశించలేదు. ఆ తర్వాత యెహోషువ నాయకత్వంలో వాళ్ళు కానానికి వెళ్ళిపోయారు. అదే పాతరంలో ఇద్దరు మాత్రమే ఇంతమంది వ్యతిరేకంగా పోగయి మోషేకి అహరోనుకు విరోధంగా మాట్లాడుతూ ఉన్నా విశ్వాసంతో ఉన్నటువంటి వారు మాత్రము ఏమీ మోషేకి విరోధంగా మాట్లాడలేదు. ఎక్కడ వాళ్ళ జీవితంలో అహరోనుకు విరోధంగా ఎక్కడ కూడా మాట్లాడకుండా ఉన్నవారు ఇద్దరు ఎక్కడ కూడా మోషే మీద సరగలేదు, అహరోను మీద సరగలేదు. ఎక్కడ మరి విరోధంగా ఆలోచన చేయలేదు. మోషేను చూసి కానీ వాళ్ళు నిజంగా వాళ్ళు భయం కలిగిన వారు. మోషేను చూసి ముఖం తిప్పుకోవడం కానీ నిజంగా ప్రవక్తలు అంటే వర్తమానం అంటే భయం ఉన్న వాళ్ళు ఆ విధంగా ఉండరు. అసలు వాళ్ళు లెక్కలేని వాళ్ళు ఆ విధంగా ఉంటారు. ఆ ముఖం తిప్పుకోవడం కానీ బుర్ర తిప్పుకోవడం కానీ అలా చేయలేదు. మేము అయ్యగారు ఉండాలనుకోండి, మేము చాలా భయం వేస్తుంది అయ్యగారు అంటే. కాదు ఏంటంటే ఆయన కొడతాడేది కాదు. మామూలుగా మన వాక్యాలు విరోధంగా ఎక్కడైనా ఉంటే అయ్యగారితో సర్వశక్తిమంతుడు చెప్తాడేమో, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడేమో, మనం ఆయన దృష్టిలో దోషులుగా కనబడతాడేమో, అపరాధంగా కనబడతాడేమో అని ఆయన విషయం ఆయన దగ్గర మేము చాలా నిర్దోషులుగా అపరాధం లేకుండా చాలా విధంగా ఉండడానికి భయపడేవాడు అనమాట. నేను అంత భయం ఉండేదనమాట. అయ్యగారి దగ్గరకు వచ్చేటప్పుడు ఎక్కడ మనకు వాక్యాన్ని ఏ విధంగా ఉంటే ఆయన మాట్లాడతాడు సర్వశక్తిమంతుడు, ఏదైతే దోషంలో ఉన్నాడు అంటాడేమో అని భయం వేసి ఆ విధంగా ఉండేవాళ్ళు తప్ప విరోధంగా పెట్టుకొని సేవకులకు విరోధంగా పెట్టుకొని విరోధంగా ఆలోచన చేసి ఇద్దరు ఆలోచన చేసుకొని పెట్టుకొని తిరుగుబాటు స్వభావంతో రాగానే మొహం తిప్పుకోవడం బోధించుకొని మాట్లాడడం ఇవన్నీ మాకు లేవు. అసలు ఇలాంటి అసలు తెలియదు. మీకు అర్థమైందా? ఇలాంటివి అసలు తెలియదు. ఇప్పుడు ఇలాంటివి అన్నిలో లోకస్తుల్లో చూశాను, రక్షా సంఘాలలో చూశా, అక్కడ కూడా పోలేదు అలాంటి.
కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇలాంటిగా విరోధంగా అవిశ్వాసంతో గొడదిప్పుకొని ముఖం దించుకొని ఇలాంటి అహరోను మోషే క్షమించండి ఆ యొక్క యెహోషువ కాలేబు అనే వాళ్ళు ఆ విధంగా లేని వాడు పూర్ణ మనసుతో నమ్మారని పూర్ణ మనసుతో విశ్వసించారని ఆ విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళారని వాళ్ళు మాత్రం వెళ్ళారు. అందుకని ఎంతగానో సనిగి గనిగి మనసులో దురాలోచన పెట్టుకుని వాళ్ళు ఏమి మిగతా వాళ్ళందరూ ఎందుకు వెళ్ళలేదంటే వాళ్ళ హృదయాలు సరైనవి కాదు, వాళ్ళ హృదయాలు మంచివి కాదు. వాళ్ళ హృదయాలు ఎప్పుడు ఏదో మోసే మీద పెట్టుకుని ఎప్పుడు సరుక్కుంటా ఉండేవారు, గొరుక్కుంటా ఉండేవారు, ఏదో నరుక్కుంటా ఉండేవారు. అది ప్రతి విషయంలో కూడా మమ్మల్ని ఐగుప్తులు తీసుకొచ్చారు, మమ్మల్ని మోసం చేశారు, ఐగుప్తులో ఉంటే బాగుండేది, అలాగే ఏదో అంటా ఉండేవారు అనమాట, అనుకుంటా ఉండేవారు అనమాట. ఏదో వ్యతిరేకంగా చెడుగా ఏదో అనుకుంటా ఉండేవారు. అందుకని హృదయాలు ఎరిగిన వాడు, ఆలోచనలు ఎరిగిన వాడు, వాళ్ళ మాటలు ఎరిగిన వాడు, వాళ్ళని వెళ్ళలేక వాళ్ళు తిరుగుబాటు స్వభావం కలిగిన వాడు. కాబట్టి వీళ్ళు ఆయన రాజ్యానికి వచ్చినా అక్కడ కూడా మెస్సై మీద వీళ్ళు ముఖం తిప్పుకొని ఎత్తిపెట్టుకొని ఉంటారు వీళ్ళు అని చెప్పి ఆ టైప్ వాళ్ళందరూ తిరుగుబాటు స్వభావం చేసేవాళ్ళు అక్కడికి వచ్చిన చేస్తారు, వీళ్ళ స్వభావం అలాంటి తెలియదు అని చెప్పి వీళ్ళని ఇక్కడే కానాడు మార్గంలోనే మొత్తాన్ని ఆయన ఏం చేసినప్పుడు విడిచిపెట్టేశాడు. ఆయన ఎవరైతే మంచి కలిగిన వారుగా ఉన్నారో అలాగా ఏదో ముఖం బిగుసుకొని ఉండడమో, నోరు బిగుసుకొని ఉండడమో, ఏదో మాట్లాడుతున్నా అనడమో, ఈ విధంగా ఎవరు పెట్టుకుని ఉండి ఆ టైపు వాళ్ళని తిరస్కరించి మంచి హృదయం కలిగిన వారిని, మంచి ప్రేమ కలిగిన వారు మాత్రమే తీసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈనాడు కూడా ఈ మోషే పరిచయం ఎలా ఉందో, యెహోషువ పరిచయం ఎలా ఉందో, ఇవి రెండు కూడా ఆ విధంగా ఈ యొక్క లౌకిక సంఘకాలంలో ఈ రెండు అదే విధంగా ఉన్నాయి. ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇప్పుడు బ్రహ్మం గారు కానీ మన అయ్యగారులు కానీ మనం చూసినట్లయితే వాళ్ళకి మోషే పరిచర్య. అందుకని తృతీయ నిర్గమము అనే వర్తమాన బ్రహ్మం గారు అది చెప్పారన్నమాట. మోషే కాలంలో నిర్గమం జరిగిందంటే విడుదల. ఆ విడుదల ఏంటంటే ఐగుప్తు నుండి బయటకు రావడము, కానాను వరకు వెళ్ళడమే విడుదల. అందుకని 7 లక్షల మంది బయటకు వచ్చారు మోషే కాలంలో. యెహోషువ ద్వారా ఇద్దరు వెళ్ళారు. అలాగే రెండవ నిర్గమం ఎక్కడ జరిగిందంటే మెస్సై కాలంలో జరిగింది. ఆ మెస్సై కాలంలో మెస్సై ద్వారా యోధా మతము నుండి బయటకు వచ్చారు. యోధా మతము నుండి అనేక మంది బయటకు వచ్చారు. అదే విధంగా పరిశుద్ధాత్మ ద్వారా 120 మంది రక్షణలోకి ప్రవేశించారు. అది రెండవ నిర్గమము. ఇప్పుడు మూడవ నిర్గమంలో మనం ఉన్నాం అనమాట. ఈ మూడవ నిర్గమం ఏంటంటే అయ్యగారు ద్వారా, అంటే ఏలి ఆత్మ ద్వారా, వాళ్ళు ఏలి ఆత్మ కలిగి ఉన్నారు కాబట్టి వారి ద్వారా వధువు మత శాఖ సంఘాల నుండి బయటకు వచ్చింది. ఇప్పుడు నామూలు బాప్తిజం పొందావు, ఆయన ఒక్కడే విశ్వసిస్తున్నావు అంటే ఏం చెప్పింది కాదు, వాళ్ళకి బయటకు వచ్చాడు. అది వాళ్ళ వర్తమానం నమ్మేవారు. అపోస్తుల బోధ ఆ బ్రహ్మం గారు, జాన్సన్ గారు చెప్పింది అది. అదే నేను చెప్పా, అదే నువ్వు నమ్మావు, అదే ఆయన వాళ్ళ బయలుపరిచాడు. ఆ వర్తమానాన్ని బట్టి ఏం చేశారంటే త్రిత్వం తప్పని, త్రిత్వంలో బాప్తిజం తప్పని, నామములోనే రక్షణ అని అపోస్తుల కార్యం 2:38 ప్రకారము ఆయన ఘనమైనటువంటి నామములోనే బాప్తిజం పొంది నువ్వు ఇప్పుడు సంఘ శాఖల నుండి బయటకు వచ్చావు, మత శాఖ సంఘాల నుండి బయటకు వచ్చావు. అందుకని అనేక మంది బ్రహ్మం గారి వర్తమానం ద్వారా, జాన్సన్ గారి వర్తమానం ద్వారా అనేక మంది నామములో బాప్తిజం పొంది బయటకు వచ్చారు. హల్లెలూయా. మత శాఖ సంఘాల నుండి బయటకు వచ్చారు. అయితే వాళ్ళు బయటకు వచ్చారు, కానీ అక్కడ మోషే అనే వారు కూడా రెండవ రాకడని, రాబోయేటువంటి ఆ యొక్క రాజ్యాన్ని, 1000 ఏళ్ల పాలనని ఇలారా వాళ్ళు అంటే 7వ ముద్రని, రెండవ రాకడ 1000 ఏళ్ల పాలన రాబోతుందని తెలియజేసేటువంటి, నాశనం రాబోతుంది, 1000 ఏళ్ల పాలన రాబోతుంది అని తెలియజేసేటువంటి ఈ 7వ ముద్ర గురించి వాళ్ళు దేవుడు చూశారో తప్ప వాళ్ళు దాన్ని పూర్తిగా వాళ్ళు చూడలేదు.
మీకు అర్థమైందా? అంటే వాళ్ళు మోసేలాగేదో అవిశ్వాసులేదు కాదు. అలాంటి మోసే ఆయన ఎందుకు ఆ కాలంలో అక్కడ ఎందుకు జరిగిందనంటే అక్కడ వెలుపలికి వచ్చుట, లోపల ప్రవేశించుట, కాలాలు వెలుపలి. ఇక్కడ ఒకటి వెలుపలికి వచ్చుట, ఈ రెండవ రాకడలో రేపు చుక్క ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళేది, అంటే 1000 పాలనలోకి వెళ్ళేది కొద్ది మంది. అందుకని నామూల బాప్తిస్మములు అనేక మంది ఉంటారు, కానీ రేపు చుక్క వర్తమానం నమ్మేది కొద్ది మంది ఉంటారు. ఈ కొద్ది మందే వెళ్తారు. ఇప్పుడు మోసేగా ఎలాగైతే ఆ కానాను దేశాన్ని చూడలేదు, అలాగే ఈ యొక్క అందుకే యెహోషువ యొక్క పరిచయం వాళ్ళు చూడాల. మోషే చూశారా? చూడలేదు. అహరోను చూశారా? చూడలేదు. అలాగే ఈ రెండవ రాకడను కూడా అంటే వాళ్ళు ఆ యొక్క కానానులోని ప్రవేశించడం, యెహోషువ ద్వారా కానానులోని ప్రవేశించడము మోషే గాని అహరోను గాని వీళ్ళందరూ చూడలేదు. ఇప్పుడు కూడా ఈ రేపు చుక్క ద్వారా ఏ యొక్క 8వ దూత అనగా మెస్సయ్య ఆయనే అగ్ని జ్వాలల వంటి కనులు, అపరిచిత పాదములు కలిగిన వాడు. ఇప్పుడు ఆయన రంగం మీదకి వచ్చి ఆయన వధువుని 1000 పాలన యొక్క నిత్య రాజ్యంలోనికి చేరుస్తున్నాడు. అందుకని బెన్నం గారు 7వ ముద్ర దగ్గరికి వచ్చేటప్పటికి కొంతవరకే చూశారంతే. అంటే కొంతవరకే చెప్పాడు, కానీ 7వ ముద్ర నాకు ఇవ్వబడలేదు, దాని గురించి నాకు తెలియదు అని చెప్పాడు. అంటే 7వ ముద్ర బెన్నం గారికి చెప్పబడలేదు, దాన్ని ఆయన చూడ. మోషే ఎలాగైతే ఆ కాలాన్ని చూడలేదు, ఆ ఎడలేదు, ఆ దూరాన్ని చూశాడు, అలాగే బెన్నం గారు కానీ జాన్సన్ గారు కానీ 7వ ముద్ర గురించి కొంతవరకు వాళ్ళు తెలిసే తప్ప వాళ్ళు ఈ 7వ ముద్రని వాళ్ళకి పూర్తిగా తెరవబడలేదు. కాబట్టి ఇప్పుడు యెహోషువ వచ్చినట్టుగానే మెస్సయ్య ఇప్పుడు రంగం మీదకి వచ్చి ఎవరైతే ఐగుప్తు నుండి బయటకు వచ్చారో, అలాగే ఇక్కడ మత్స్యార సంఘాల నుండి ఎవరైతే బయటకు వచ్చారో వారిని ఇప్పుడు నిత్య రాజ్యంలోని ప్రవేశించడానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు ఆయన. అందుకని నిత్య రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారంటే విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సోదర ప్రేమ, 8 సద్గుణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారే ఆ నిత్యరాజ్యంలో ప్రవేశిస్తూ నిత్యరాజ్యంలోని ప్రవేశము సమృద్ధిగా లభించని వాక్యం చెప్తా ఉంది. అందుకనే ఈ 7 సంఘకాలాల్లో 7 దూతలు వచ్చారు. ఇప్పుడు 8 తలవాయి ఆయనే రంగం మీదకి వచ్చి ఇప్పుడు యెహోషువ అని ఆయన యొక్క వధువుని నిత్య రాజ్యంలోని కలగా నూతన ఏదోలోనికి నూతన కాలాల్లోనికి ఆయన నడిపిస్తూ ఉన్న ఆయన హల్లెలూయా. కానాను కంటే కూడా ఇది గొప్పది. అందుకనే మోసే కాలంలో ఎలాగైతే విమోచనలో వెలుపలికి వచ్చుట, లోపలికి వెళ్ళటం ఉందో, ఇప్పుడు కూడా వెలుపలికి వచ్చుట, మన నిత్య రాజ్యంలోని ప్రవేశించుట 2 ఉన్నాయి. అందుకని వెలుపలికి వచ్చాడు మోసే ద్వారా వచ్చాడు. అలాగే ఆ యొక్క కానాల్లో ప్రవేశించేటప్పుడు ఆ యొక్క యెహోషువ ద్వారా ప్రవేశించారు. ఇప్పుడు కూడా సాయంకాల నక్షత్రము అనగా 7వ దూత వర్తమానం ద్వారా సంఘశాఖ నుండి బయటకు వచ్చి రేపు నక్షత్రము ద్వారా మనం నిత్యరాజ్యంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. అదే విమోచన. అయితే ఈ నిత్యరాజ్యంలో కూడా ఈ రేపు చుక్క వర్తమానమే తిరుగుబాటు చేసిన వారు, రేపు చుక్క రాకడం నమ్మని వారు, సరిగిన వారు, గొనిగిన వారు, అలాగే బెల్లాల్ గారి వర్తమాన విషయంలో, జాన్సన్ గారి వర్తమాన విషయంలో వాళ్ళ మీద వారు సరిగిన వారు, గొనిగిన వారు వీళ్ళందరూ రారు. మీకు అర్థమైందా? ఎందుకంటే తిరుగుబాటు చేసిన వారు, తిరుగుబాటు ఆలోచించిన వారు, అంటే నమ్మని వారు, అవిశ్వాసులే, నమ్మకం లేని వారే ఆ విధంగా తిరుగుబాటు స్వభావంతో ఆలోచించి తిరుగుబాటు స్వభావంతో మాట్లాడతారు కనుక ఇలాంటి వాళ్ళు రారు. అందుకనే పిల్లారా, పూర్తిగా యెహోషువ కాలేబులోని చూడండి. యెహోషువ కాలేబులు మోసే వర్తమానాన్ని నమ్మారు. ఆ తర్వాత కాలేబు చూడండి, ఆ తర్వాత యెహోషువ అని కూడా నమ్మాడు కాలేబు. నిజ విశ్వాసికి యెహోషువ యొక్క కాలేబు చక్కని ఛాయిగా ఉంటాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేసేటప్పుడు మోసేని కొంతకాలం నమ్మి వదిలేశాడు. ఆ తర్వాత యెహోషువ నమ్మాడు, కాలేబు నమ్మాడు. అది కాలేబు కూడా యెహోషువని
రాయి నామడిస్తాం. అందుకని వాళ్ళిద్దరు కూడా అక్కడికి వెళ్ళారు చెప్పండి, కొత్త జనాంగముతోటి కానాను దేశంలోకి వెళ్ళారు. అందుకని కాలేబు ఎక్కడ కూడా మోషే విషయంలో కానీ అలాగే యెహోషువ విషయంలో కానీ అతడి జీవితంలో తిరుగుబాటు స్వభావం అనేది లేదు. అందువల్లనే తిరుగుబాటు స్వభావం కలిగిన వాళ్ళందరూ కూడా రక్షించిపోయారు. తిరుగుబాటు స్వభావం లేని కాలేబు మాత్రమే, యెహోషువ కాలేబులో చెప్పండి కానానికి వెళ్ళారు. దానికి ఆయన చూశాడు వాళ్ళని, ఎక్కడ కూడా తిరుగుబాటుగా ఆలోచించలేదు, విరోధంగా ఆలోచించలేదు, మంచిగా ఆలోచన చేశాడు తప్ప, మేలుకరంగా ఆలోచన చేశాడు తప్ప శత్రువులుగా కానీ వాక్య విరోధంగా కానీ ఆలోచించలేదు. అందుకని వాళ్ళు వెళ్ళారు. అందుకని పిల్లారా, తిరుగుబాటు స్వభావం కలిగిన వారు ఆయన ఒక్కడంటే తిరగబడిన చాలా మంది ఉన్నారు. నామూల బాప్తిజం పొందమంటే తిరగబడిన చాలా మంది ఉన్నారు. ఏ కోచుక్క రాకడంటే పొందుల అరములలో రాకడం తిరగబడి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీరందరూ తిరుగుబాటు చేసిన వారు ఈ గుంపులన్నీ రావు. పరిపూర్ణంగా యెహోషువ కాలేబుని ఆ యొక్క ఏలియా వర్తమానాన్ని మీ వర్తమానాన్ని ఎవరైనా నమ్ముతారు వారే పైకి వస్తారు. ఆయన మిగతా వారు రారు. అందుకని నువ్వు కూడా యెహోషువ కాలేబును ఎక్కడ కూడా తిరుగుబాటు చేయలేదు, ఎక్కడ కూడా సనగలేదు, ఎక్కడ కూడా గొడవ లేదు, ఎక్కడ కూడా సశక్తి మంత్రికి విరోధంగా కానీ మోషేకు విరోధంగా కానీ అలాగే అహరోనుకు విరోధంగా కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. భక్తుల పక్షంగా మాట్లాడు, ఇజ్రాయెల్ జనుల పక్షంగా మాట్లాడేది వాళ్ళు. ఎప్పుడు కూడా జనుల వాక్య విరోధంగా ఉంటే ఆ వాక్య విరోధంగా వాళ్ళతో పాటు చేరిపోయి మాట్లాడలేదు. మనుషుల పక్షంగా చేరిపోయి తిరగబడలేదు వాళ్ళు. అదేగా అందుకని మీరు చూడండి, ఆ యొక్క ఇజ్రాయేలు కానాను దేశాన్ని వెళ్ళి చూడడానికి వెళ్ళారు. ఒక్కొక్కరు ఒక్కొక్క గోత్రంలో ఉండి 12 మంది వెళ్ళారు. ఆ 12 మందిలో ఎవరున్నారు? యెహోషువ. ఇది చూడండి, తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఆ జనులకి చెప్తున్నారు ఏం జరిగింది, ఎలా ఉంది అడుగుతున్నారు. జనులు ఆసక్తి కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా అడుగుతారు. ఆసక్తి లేని వాళ్ళు మూగుబొద్దుగా ఉంటారు. ఆసక్తి లేని వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? మూగుబొద్దులాగా ఎలా ఉంటుంటారు. ఏ నోరు లేదా వస్తుంది తెరవడం. అందుకే చెప్తున్నాడు కదా, అనవసరం వాటికి తెలుస్తారు, తిరగబడిన వారికి తెలుస్తారు, కానీ అవసరమైన వాటికి తెరవడం. ఆయన అడిగే వాటి విషయంలో తెరవడం. కాబట్టి ఇక్కడ వాళ్ళు వెళ్ళినప్పుడు తిరిగి వచ్చారు. ఏమైంది ఏంటి ఎలా ఉందంటే 10 మంది ఏమంటున్నారంటే వాళ్ళు చాలా బలమైన మనుషులు, చాలా శక్తి కలిగిన వారు, వాళ్ళని మనము జీవించడం చాలా కష్టం, వాళ్ళు ఎదుర్కోవడం మనకు చాలా కష్టం. వాళ్ళు అక్కడ ద్రాక్షలేంటి, అంజూరాలేంటి, వాళ్ళు పండించే పంటలేంటి, అవి బాబు పెద్ద పెద్ద కాయలు, అసలు మేము వాటిని మొయ్యలేకపోయాము, వాళ్ళ దగ్గర అసలు మేము చిన్న మిడతల్లాగా ఉన్నాం, మనం వాళ్ళని జయించడం చాలా కష్టం అన్నారు 10 మంది. అవిశ్వాసం ఇది. వీళ్ళ జయించేది, వీళ్ళ చేసేది మనం చేయగలమా, మనం పోరాడగలమా? వాళ్ళు అనుకుంటున్నారు ఆ విధంగా. అసలు సర్వశక్తిమంతుడు ఐగుప్తు నుండి విడిపించిన ఆయన ఆ బలమైనటువంటి ఆ యొక్క కానానులో ఉన్నటువంటి ఆ జనుల మీద మనకు విజయాన్ని ఇవ్వడా? ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఆయన నమ్మిన వారు యెహోషువ కాలేబులు ఆయన పక్షముగా, మోషే పక్షముగా, అహరోను పక్షంగా నిలబడ్డారు. ఆయన విశ్వాసులతో మాట్లాడుతున్నారు. ఆయనకు అసాధ్యమైంది ఏమైంది? యుద్ధం చేసేది మనం కాదు కదా, పోరాడేది మనం కాదు కదా, మనకు ఆయన తోడే ఉన్నారు కాబట్టి మనం విజయం పొందుతాం అంటున్నారు. అసలు వాళ్ళకి ఆయన తోడే ఉన్నాడే నమ్మకం లేదు వాళ్ళకి, వాళ్ళతో ఉన్నాడనే నమ్మకం లేదు వాళ్ళకి, విశ్వాసమే లేదు. వాళ్ళు మనకు ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉన్నారు, దూతలు మనకు తోడుగా ఉన్నారనే నమ్మకం లేదు. వాళ్ళు నమ్మకం లేదు కాబట్టి మనం బలహీనంగా ఉన్నాం, వాళ్ళు బలంగా ఉన్నారు, మనం ఎలా స్వాధీనపరచుకోగలం అంటే వీళ్ళు మేమే చేసేది యుద్ధం అనుకుంటున్నారు తప్ప యుద్ధం చేసేది ఆయన అనుకోవట్లేదు. కాబట్టి పిల్లారా అంత విశ్వాసులు అనమాట. ఆ జనులందరూ బట్టి ఎలిగి తీర్చారు. మోషే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావయా? ప్రతి విషయంలో సనగడమే, ప్రతి విషయంలో గొడవడమే,
అందుకనే ఇప్పుడు కానానికి వెళ్ళాలి. కానీ వీళ్ళ సలుగుల వలన, వీళ్ళ గొనుగుల వలన, ఆయన యొక్క తిరుగుబాట్ల వలన 40 సంవత్సరాలు ఆయన అరణ్యంలోనే తిప్పుతూ వచ్చాడు అన్నమాట. ఎప్పుడో వెళ్ళాలి కానాను. కానీ వీళ్ళు ఆ విధమైన విశ్వాసం వలన, అపనమ్మకం వలన, నమ్మకపోవడం వలన యుద్ధంలో మనకి విజయాన్ని ఇస్తాడు, వాళ్ళ పక్షము వాళ్ళని మనం జయించేలాగా ఆయన మనకు విజయాన్ని ఇస్తాడనే నమ్మకం వాళ్ళకి లేకపోవడం వలన ప్రతి పనిలోనూ ఆయన నమ్మాలి, ప్రతి కార్యంలో ఆయన నమ్మాలి, ప్రతి అవసరంలో ఆయన నమ్మాలి. నిన్ను నమ్ముకోవడం కాదు, ఆయన నమ్మాలి. ఆయన సహాయం చేయగలడు. ఆ నమ్మకం వాళ్ళని లేదు, ఆయన అసలు నమ్మడం లేదు, విశ్వాసం లేదు. కాబట్టి మోషే తీసుకొచ్చేదేంటి? తీసుకొచ్చిన వాడు సర్వశక్తిమంతుడు. అసలు ఆ నమ్మకం వాళ్ళకి ఆ మాటే లేదు వాళ్ళ మాట. ఆ విధమైన భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. తిరుగుబాటు స్వభావం కలిగిన వారు, వాళ్ళతో క్రూరమైన ఆత్మ ఉంది వాళ్ళ మీద. అందుకని చాలా భయంకరంగా తిరగబడుతూ వచ్చారు. అందుకని ఆ క్రూరమైన ఆత్మ కలిగిన వారందరూ కూడా ఆయన నాశనం చేశాడు తప్ప కానాన్ని తీసుకెళ్ళలేదు. అందువల్ల నువ్వు కూడా ఎక్కడైనా ఆయన విషయంలో తిరుగుబాటు స్వభావంతో ఉన్నావేమో, ఎక్కడైనా ఆయన మీద నువ్వు విరోధంగా మాట్లాడతలేవేమో, సరుగుతున్నావేమో, మునుగుతున్నావేమో, ఏదొచ్చినా ఆయన సాయం చేస్తాడని విశ్వాసం లేకుండా అవిశ్వాసమని ఉంటున్నావేమో, అపనమ్మకస్తున్నటువంటి జీవితాన్ని జీవిస్తున్నావేమో, ఆలోచించి ఆయన సహాయం చేయగలిగిన వాడు, ఆయన అనుగ్రహించగలిగిన వాడు. కాబట్టి నిశ్చయంగా ఆయన నన్ను కానాను చేరుస్తాడు అని విశ్వాసంతో ఉండాలి. విశ్వాసం కలిగిన వారే ఆ రాజ్యాన్ని చూడగలుగుతారు తప్ప విశ్వాసం లేని వారు చూడరు. అందువల్లే ఆ తిరుగుబాటు స్వభావం కలిగిన వారందరూ కూడా సంహరించబడ్డారు. ఎవరైతే విశ్వసించారో ఆ యొక్క యెహోషువ కాలమును మాత్రమే వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా మనకు దృష్టాంతంగా ఉన్నవని బైబిల్ చెప్తా ఉంది. అంటే దృష్టాంతంలో అంటే మనకు ఛాయిగా ఉన్నాయి. అంటే మీరు కూడా అలా తిరగబడినట్లయితే మీరు కూడా ఆయన రాజ్యానికి రారు. యెహోషువ కాలేబుల వల్ల ఉంటేనే ఆయన రాజ్యానికి వస్తారని చెప్పడానికి ఆ కాలంలో ఆయన ఆ విధంగా జరిగించారు. మనకు బుద్ధి రావడానికి, మనము ఆ విధంగా తిరుగుబాటు స్వభావం కలిగి ఉండకుండా మనము విశ్వాసము కలిగిన జనులుగా ఉండి నిమిత్తమే ఆయన ఆ విధంగా మనం అలా ఉండాలనే ఉద్దేశంతో మనం వాళ్ళని చూసి నేర్చుకొని బుద్ధి కలిగి ఉండాలని, బుద్ధిహీనులుగా ఉండకూడదని మనకు తెలియడం కోసమే ఆయన ఆ విధంగా జరిగించాడని బైబిల్ చెప్తుంది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం మొదటి, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేగనగా మన పితరులందరూ మేఘం కింద ఉండి వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిజం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేశారు. ఏలనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగిరి, ఆ బండ మెస్సయే. అయితే వారిలో ఎక్కువ మంది సర్వశక్తిమంతునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరించబడ్డారంటే వాళ్ళు తిరుగుబాటు స్వభావంతో మాట్లాడడం, విరోధంగా మాట్లాడడం, అలా ఎలా విరోధంగా వాళ్ళకి సహోదరి గురించి విరోధంగా మాట్లాడడం, ఆయన గురించి విరోధంగా మాట్లాడడం, ధర్మశాస్త్రం గురించి విరోధంగా మాట్లాడడం, మోషే గురించి విరోధంగా మాట్లాడడం, వాళ్ళేదో పెద్ద నీతిమంతులైనట్టుగా, వాళ్ళేదో కరెక్ట్గా ఉన్నట్టుగా, వీళ్ళందరూ కూడా దోషులు పాపులు అన్నట్టుగా మాట్లాడుతుంటారు అన్నమాట. వాళ్ళు ఆ విధంగా విరోధంగా మాట్లాడే స్వభావం కలిగినాడు. అందువల్లనే వాళ్ళేమో ఏదో కరెక్ట్ అయిన వాళ్ళు అన్నట్టుగా, అందరూ దోషులు అన్నట్టుగా ఆ విధంగా విరోధంగా మాట్లాడుతూ ఉంటే సర్వశక్తి మంత్రులకు వాళ్ళంటే ఇష్టం కలాలి. అందుకని ఆయనకి ఇష్టంగా లేరు కాబట్టి వాళ్ళని సంబంధించాడు. తర్వాత చూడండి, వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతంగా ఉన్నవి. జనులు తిరుగుటను త్రాగుటను కూర్చుని ఆజ్ఞను లేచినని వ్రాయబడినట్లు వారిలో కొందరు అని మీరు విగ్రహారాధికులే ఎన్నుకుని
మరియు వారి వల్ల మనము వ్యభిచరించుకుందాము. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినమునే 23,000 మంది కూలిపోయారు. మనము మెస్సుని శోధింపకము. వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించారు. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిపోయారు. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంబంధించి యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకై ఇవి రాయబడ్డాయి. కాబట్టి ప్రార్థన చేసుకున్నాం.